మంచిది. హృదయం అంతటితో మీరు ఆరాధనలో పాల్గొన్నారు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హృదయం అంతటితో మీరు ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ మిమ్మల్ని తాకింది. మీకు విలువైన మాట చెప్తాను. ఆరాధనలో మీరు కార్చే కన్నీరు చాలా విలువైంది. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పారు. చాలా విలువైంది. అది అందులో స్వార్థం లేదు. ఆ కన్నీటిలో వేదన తప్ప, కృతజ్ఞత తప్ప, ఆమేన్, నిర్మలమైన మనసు తప్ప, లేకపోతే పక్షతాపం తప్ప, లేకపోతే ప్రాయశ్చితం తప్ప ఇంకా వేరేది ఏది కూడా ఉండదు. అవునండి. ఆ కన్నీటికి ఏ స్వార్థం అని ఉంటుందా? దేవుని సన్నిధిలో కార్చే కన్నీరికి స్వార్థం ఉంటుందా? ఉండనే ఉండదు. స్తోత్రం కలుగునుగా. దేవుని సన్నిధిలో కార్చే కన్నీరు నీ జీవితాన్ని కాదు, నీ తరాన్ని, నీ తరతరాలు నిలబెట్టుద్ది. అందుకనే కన్నీటితో విత్తువాడు సంతోష గానాలతో. నువ్వు వాక్యం విన్నా, ఆరాధన చేసినా, నువ్వు కన్నీరు కారిస్తే నీకు వచ్చేది ఏంటంటే సంతోష గానాలు. ఉన్నది పిడికెడు విత్తనాలు చేతిలో పట్టుకొని కన్నీటితో విత్తువాడు సంతోష గానాలతో పనులు. ఇచ్చిందేమో పిడికెడు, ఆ పిడికెడు విత్తనాల్ని కన్నీటితో తడిపావు. ఆ తడిచిన విత్తనాలు నీకు పనులను ఇచ్చినాయి. ఆమేన్ చెప్పండి. ఆ కన్నీటితో నువ్వు చేసిన ప్రార్థన నీకు మోపుల్లాంటి ఆశీర్వాదాలు ఇచ్చేసినాయి. విత్తనాలు ఎన్ని? రెండవది కన్నీళ్ళు. కన్నీటితో విత్తావు. పిడికెడు పట్టుకొని వచ్చావు, కన్నీటితో విత్తావు. నువ్వు వెళ్ళేటప్పుడు మోపులతో, పనులతో దేవుడు నిన్ను పంపిస్తాడు. స్తుతి కలుగునుగా. నువ్వు దేవుని మందిరానికి వస్తే నువ్వు మామూలు వ్యక్తిగా ఉండవు. ఆమేన్. దేవుడు నిన్ను శక్తిమంతుడిగా చేస్తాడు, నిన్ను బలవంతుడిగా చేస్తాడు. ఇంకోటి ఏంది అని అంటే, స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం ఆరాధన చేస్తున్నప్పుడు మనుషులు కాదు ఉండేది, మనుషులతో పాటు దేవుని ఆత్మ మీతో, మీలో ఉండి కార్యం జరిగిస్తుంది. స్తుతి కలుగునుగా. దేవుని ఆత్మ చేతనే తప్ప నువ్వు ఒట్టిగా అలాంటి ఆరాధన చేయలేవు. ప్రైజ్ ది లార్డ్. దప్పికొన్న వారలారా నీళ్ళ యొద్దకు. కొన్నిసార్లు నువ్వు చర్చికి మామూలుగా వస్తావు, నీకేమనిపించదు. కొన్నిసార్లు వ్యతిరేక భావంతో వస్తావు, కొన్నిసార్లు మామూలుగా వస్తావు, కొన్నిసార్లు నువ్వు ఆశతో వస్తావు. కానీ నువ్వు వ్యతిరేక భావంతో వచ్చినా, ఏదో పోదాములు అన్నట్టు నువ్వు వచ్చినా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు వచ్చింది పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలోనికి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితంలో ఒక నూతన కార్యం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన, శక్తివంతమైన కార్యాన్ని చేయటానికి ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. స్తోత్రం చెప్పండి సార్. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా ఇస్కరేణువు లాంటి సైన్యము వారి కత్తి వారే తిప్పుకొని వారిని వారు పొడుచుకొని చచ్చిపోయారు. ప్రైజ్ ది లార్డ్. అంటే శత్రువు, మీరందరూ నా చూడండి, మీరు ఎప్పుడు పాడుతూ స్తుతిస్తూ ప్రార్థించడం మొదలు పెట్టారో శత్రువు చచ్చిపోతాడు. చేతులు ఎత్తండి వస్తారు. పౌలు, చెప్పండి, పౌలు సీలన్, వాడికి చెరసాల నాయకుడికి జ్ఞానం లేదంట. ఏం లేదంట? జ్ఞానం లేదంట. ఎందుకు జ్ఞానం లేదంటే ఇద్దరిని ఒక దగ్గర పెట్టిరంట. చెరొక సెలర్లో పెడితే దానికి ఏం కాకపోవంట. పౌలు శిలలు ఇద్దరిని ఒకే శిలలో పెడితే వాళ్ళిద్దరు ఏక మనసు కలిగి వారు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ వచ్చారు. ప్రార్థన చేస్తూ గుదిబండలు ఉన్నాయి, రక్తాలు గారుతున్నాయి, దిగంబరత్వాలు ఉన్నారు, అధిక శ్రమ అనుభవిస్తున్నారు. ఇవేవి కూడా వాళ్ళ పాటకు కానీ వాళ్ళ ఆరాధనకు కానీ అడ్డు రాలేదు. చేతులు ఎత్తండి వస్తారు. అడ్డు రాలేదనండి. పక్కలతో చెప్పండి, అడ్డు రాలేదండి. అవమానం అడ్డొచ్చిందా అండి? నింద అడ్డొచ్చిందా? దిగంబరత్వం అడ్డొచ్చిందా? గాయాలు అడ్డొచ్చాయా? పోనీ వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? తప్పు చెయ్యని తప్పుకు గాయపరచబడ్డారు. వాళ్ళు మేలు చేసి
కీడు అనుభవించారు. అవునా? దయ్యం వెళ్ళగొడితే మేలా కీడండి? ఒక పుత్రుడైన దయ్యాన్ని వెళ్ళగొట్టారు. వాళ్ళు మేలు చేశారా కీడు చేశారా జాన్? మరి వాళ్ళకు వచ్చిన ప్రతిఫలం ఏంటి? కీడు. ఇది భరించగలుగుద్దా హృదయం? ఇది సమాధానంగా ఉండుద్దా హృదయం? అందరు చెప్పండి ఒకసారి. ఉండుతారా? ఏం సామెలు సమాధానంగా ఉంటావు? మేలు చేస్తే నీకు అన్నం పెట్టినోడు నేను నీ ఇస్తారకులో ఇంత బూడిద పోస్తే నువ్వు ఊరుకుంటావా? మేలు చేసి కీడు అనుభవిస్తే మన హృదయం ఎట్లా ఒప్పుకుంటుంది? ఒప్పుకోదండి. కానీ వాళ్ళు చేసిన కీడు వాళ్ళు కొద్దిమంది నీకు కీడు చేశారు, కానీ వీళ్ళు ఎక్కువ మందికి చెరసాల లేకుండా చేశారు. వాళ్ళు చప్పలు కొట్టండి ఒకసారి. వాళ్ళు చేసిన కీడుని బట్టి వాళ్ళు చెరసాలకు తరమబడ్డారు, చెరసాలకు కొట్టబడ్డారు, రక్తాలు కార్చబడినాయి. కానీ వారు వెళ్ళిన తర్వాత అక్కడ చెరసాలే లేదు. ఉందండి చెరసాల? భూకంపం వచ్చిందా? భూకంపం అంతటి రాలేదండి, చెరసాల మీదకే వచ్చింది అది. ఆమేన్. చెరసాల పునాదులు పడిపోయినాయి, పునాదుల మీదకి వచ్చిందండి. పునాదులు అనండి. నువ్వు స్తుతి ఆరాధన చేస్తే తరతరాల నుంచి వంశపరంగా జన్యుపరంగా వచ్చే ఆ సాతాను యొక్క పునాదులు ఏమున్నప్పుడు కూడా, ఆ కీడు, ఆ శోధన, శాపం ఏమున్నప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా వినండి. స్తుతి ఆరాధన చేస్తే ఆ పునాదులు సహా లయమైపోతాయి. అర్థమైందా మీకు ఈ మాట? పునాదులు అనండి. పునాదులు ఎక్కడో ఉంటుంది, అది ఎక్కడో గూడు కట్టుకొని ఉంటుంది శాపం, ఎక్కడో దాచబడి ఉంటుంది శాపం. అది ముందు తీయాలి, దాని మీదకి రావాలి దేవుని శక్తి. ఎక్కడ రావాలి? మహబూబ్నగర్ వెళ్ళాం మేము. మహబూబ్నగర్ వెళ్తే, మహబూబ్నగర్ ఇప్పుడు ఆశీర్వదించబడిన జిల్లా, దాన్ని పాలమూరు అన్నారండి. అది మంత్రాలు, తంత్రాలు, చాతబడులు. ఇప్పుడు వాళ్ళంతా కూడా పాలమూరు వలసలకి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువగా దేని మీద ఆధారపడ్డారంటే మంత్రాలు, శక్తుల మీద, చిల్లంగి శక్తుల మీద, నిమ్మకాయల మీద, తంత్రాల మీద ఆధారపడ్డారండి వాళ్ళు. అందుకనే వాళ్ళలో శాపం ఎక్కువైపోయింది. ఎప్పుడైతే మీరు గమనించండి, వైఎస్ రాజశేఖర రెడ్డి దైవజనుడు ముఖ్యమంత్రి అయిపోయినాడో మహబూబ్నగర్ జిల్లా చరిత్రని మార్చేసేసాడు. ఎట్లా మార్చాడు చెప్పండి మీరు? సైబరాబాద్ని గ్రేటర్ హైదరాబాద్ చేశాడు. సైబరాబాద్ని ఏం చేశాడు? గ్రేటర్ హైదరాబాద్ చేశాడు. గ్రేటర్ హైదరాబాద్ చేసినప్పుడు మహబూబ్నగర్ సగం జిల్లా హైదరాబాద్లోకి వచ్చేసింది. అది నల్గొండ జిల్లా హైదరాబాద్లోకి వచ్చేసింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మేము ఒకసారి వెళ్ళిపోయినప్పుడు ఒక ఇంట్లో దయ్యం పట్టింది, ప్రార్థన చేస్తూ ఉన్నాము, అది వెళ్ళబట్టలేదు. మంత్రశక్తులు, చాతబడి శక్తులు ఉన్నట్టుంది ఆ ఇంట్లో. మేము ప్రేయర్ చేస్తే వెళ్ళట్లేదు. మాకు ఒక భయం పట్టుకుంది. ఎక్కువసేపు ఇక్కడ ఉంటే వ్యతిరేక శక్తులు వచ్చి గొడవ చేస్తారేమని ఉంటుంది. దయ్యం వెళ్ళిపోవట్లేదండి. అప్పుడు నేనున్నాను, మీ ఇంట్లో ఏమన్నా ఉందా అని అంటే, ఏం లేదండి అన్నదామె. భర్త అన్నాడు, ఏం లేదంటే ఏంది, మన మంత్రాలు నిమ్మకాయలు తీసుకొచ్చి పెట్టెలో పెట్టావు కదా అన్నాడు. కొంతమంది భలే సీక్రెట్ లీక్ చేస్తారు భర్తలు, కొంతమంది భార్యలు సీక్రెట్ లీక్ చేస్తారు, కొంతమంది భర్తలు అబ్బాయి ఏం లేదండి అంటున్నారు. అది తీసుకురండి అమ్మ అన్నావు. ఇప్పి తీసుకొచ్చిన పడేయమంటే పడేసిన తర్వాత ఆటోమేటిక్గా దయ్యం వెళ్ళిపోయిందండి. దాని స్థావరం ఎక్కడుంది? ఎక్కడ దాచిపెట్టామో దానికి సంబంధించింది ఉందండి. అది మీకు అర్థమవుతుందా? మన మీద ఏలుబడి చేస్తున్న శక్తుల ప్రభావము, తరతరం చూస్తున్న ఆ శాపము, ఆ శాపగ్రస్తపు కాడి ఎక్కడో ఒక్కడ మనకు తెలియకుండా దాచబడి ఉంటుంది. యేసు నామములో స్తుతి ఆరాధన, మీరు జాగ్రత్తగానండి, స్తుతి ఆరాధన చేస్తే దేవుని శక్తి చెరసాల మీదకి వచ్చి పునాదులు కదిలించినట్టుగా మన పునాదులు, ఆ సాతాను యొక్క పునాదులు, సమస్య పునాదులు కదిలించేస్తారు. స్తోత్రం కలుగునుగా. ఇమ్మీడియట్లీ వారికి స్వస్థత కలుగుద్ది. స్తోత్రం చెప్పండి. శ్రమ అనండి. కీడు, అవమానము, నిందలు, తిరస్కారాలు వచ్చినా నేను పాడతాను, నేను స్తుతిస్తాను. గట్టిగా చెప్పండి, నేను స్తుతిస్తాను, నేను ఆరాధిస్తాను. ఎందుకంటే చెప్పండి, ఎందుకంటే చాలామంది చెరసాల్లో ఉన్నారు. దేవుడు నన్ను అక్కడ తీసుకెళ్తాడు. నా నింద, నా శ్రమ, నా అవమానం, నా రక్తాలు, నా తిరస్కారం ఇతరులను విడిపిస్తా. చప్పలు కొట్టండి.
మీ ఫ్రెండ్స్ని నిపిస్తుంది. ఏ స్మార్ట్ బాయ్, నువ్వే ముక్కిట్లా అంటున్నావు. ఏం పేరు తమ్ముడు? నానా, నీ పేరే? చెన్నై. చిన్న, నేను కరెక్ట్ చెప్పాను. చిన్న అంటే ఇక నీ పేరు అందరు చిన్న, ఇంకా దానికి పేరు లేదు. చిన్న అల్లేలుయా. నీ ఫ్రెండ్స్కు నువ్వు మాదిరి అవుతావు. ఆమెన్ చెప్పు ఆమెన్ చెప్పు. హల్లెలూయా. మీరు ఇక్కడికి వచ్చారంటే మామూలు విషయం కాదండి అది. అందుకనే స్తుతి ఆరాధన నువ్వు బాత్రూంలో చేయాలి, పడకల మీద చేయాలి. ఇప్పుడు సైకిల్ ఎక్కడంటాం అనకూడదు, బైక్ మీద చేయాలి, ప్రయాణములు చేయాలి, కార్ల మీద చేయాలి. స్తోత్రం కలుగునుగా. నడుస్తూ చేయాలి. మీ క్వశ్చన్ తెలుసా? నాకు ఇట్లా వెళ్తే 5 కిలోమీటర్లు తక్కువ వస్తుంది, అట్టెళ్తే 5 కిలోమీటర్లు పెరుగుద్ది. నేను అట్టెళ్తా. ఎందుకంటే నాకు ఏకాగ్రత ఉంటే కొంచెం దేవునితో మాట్లాడుకోవచ్చు అని. నేను డ్యూటీ చేసేటప్పుడు కూడా, నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా చుట్టూ ముక్కెక్కడు ఇట్లా తిప్పినట్టుగా నేను ఇట్లా ఎన్నుకునేవాడిని. ఎవ్వరు లేని ప్లేస్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. దేవుని అంటే ఏకాగ్రత ఉంటే నేను దేవునితో మాట్లాడుకోవచ్చు. నా మనసు దేవుని మనసు కలిసి ఉంటాయి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చెప్పండి, స్తుతి ఆరాధన అనండి. జీవితాన్ని మార్చేస్తుంది. ఒక ఐడియా, ఇప్పుడు లేదనుకుంటే అడ్వర్టైజ్మెంట్, ఒక ఐడియా నీ జీవితాన్ని, చాలామంది జీవితాలు మార్చేసిందండి ఒక ఐడియా. అది వచ్చిన తర్వాత నా ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి, హత్యలు ఎక్కువైపోయినాయి, ఫేస్బుక్లు అయినాయి, ఇన్స్టాగ్రామ్ అయింది, రకరకాలవి. ఐడియా మార్చిందా లేదా? ఫోన్ వచ్చింది, జీవితాన్ని మార్చేసింది. ఏదో కుటుంబాలను తలకిందులు చేసేసేసింది. కొంతమంది చాలామంది మంచిగా వాడారు, కానీ కొద్దిమంది ఇప్పుడు చాలామంది చెడుకు కూడా వాడుతున్నారు దాన్ని. జీవితము తలకిందులైపోతుంది. హల్లెలూయా. కానీ స్తుతి ఆరాధన అనండి. కన్నీళ్ళు, పిడికడు విత్తనాలు చేతిలో పట్టుకొని కన్నీటితో ఇత్తువాడు. ఇప్పుడు మీరు చూడండి, అలా విత్తితే ఏం జరుగుతుందో తెలుసా? కీర్తన 126 లాస్ట్ వచ్చింది చదవండి. కీర్తన 126 లాస్ట్ వచ్చినాం. ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానములు చేయొచ్చు, పనులు మోసుకొని వచ్చును. లాస్ట్ వచ్చింది చదువు బిడ్డ. అదే, పిడికడ విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు గొప్ప కార్యములు చేసిన ఉంటుంది కదా. కాదా? అది కాదా? 26 కాదు, 126. ఇదే 26 చివరి వచ్చిన. అది ఎన్నో వచ్చినావు? 3 వచ్చింది చదవండి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఆమేన్. మనము సంతోషభరితులమైతిమి. ఫస్ట్ మాట ఏంది? మన కొరకు గొప్ప కార్యములు. ఫస్ట్ మాట, మనము సియోనులోకి వచ్చినప్పుడు కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను. మన నోటి నిండా ఏముండెను? నవ్వు ఉండెను. మన నాలుక ఆనందంతో, మన నాలుక ఆనందగానం చేసింది. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశాను. అది అందరూ ఏంటండి అయిపోయింది. నాలుక ఎప్పుడైతే ఆనందగానము చేసిందో అందరూ అనండి, నా నాలుక ఆనందగానము చేసింది. ఎమ్మటి ఏమంటున్నాడు? కింద వచ్చింది చదవండి. అప్పుడు యెహోవా, అప్పుడు ఎప్పుడు ఎప్పుడు? ఫస్ట్ మాట చదవండి, ఫస్ట్ వచ్చింది చదవండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. అది సియోనుకి ఎలా వచ్చా మనం? చెర, రోగం అనే చెర, అప్పు అనే చెర, పాపం అనే చెర, అవునా కదా? దాసత్వం అనే చెర కింద ఉన్నాం మనం. పాపం అనే చెర. ఈరోజు ఒక 2 వ్యక్తులు చెర నుంచి విడిపించబడి వచ్చారు, బాప్తిసం తీసుకుపోతున్నారు. చప్పళ్ళు కొట్టడం ఒకసారి. స్తుతి కలుగునుగాక. ఎప్పుడైతే నీ చెర నుంచి విడిపించబడాలి, పాపము, శాపము, దోషము, ఆ చెర నుంచి, ఆ పాపం చెర నుంచి, చెరలో నుండి వచ్చామంట. చెరలో నుంచి వచ్చిన వాడికి ముఖము నిండా నవ్వు ఉందంట. హలో, నోటి నిండా నవ్వుండెను. నోటి నిండా నవ్వుండెను. ఉన్నదేమో చెర, నవ్వు మాత్రం మాయం కాలే. స్తోత్రం చెప్పండి. నువ్వు చూడండి, నువ్వు దేవుని దగ్గరికి వస్తే, దేవునిలో ఉంటే, దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుని స్తుతిస్తే, నీకు ఏ బాధ అయినా సరే నిన్ను మరణం వైపు తీసుకెళ్ళదు, ఓటం వైపు తీసుకెళ్ళదు. ఎట్లాంటి శ్రమ వచ్చినా నీ నవ్వును మాత్రం అది ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు. స్తోత్రం కలుగునుగాక. అంటే శ్రమ వచ్చిన నవ్వుతున్నామని అర్థం కాదు. నిబ్బరంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు, విశ్వాసంతో ఉంటావు, నమ్మకంతో ఉంటావు, దేవుడు చూసుకున్నాను అనుకుంటావు. స్తోత్రం కలుగునుగాక. నాకు ఆధారమైన వాడు దేవుడు అని నువ్వు నమ్ముతావు కాబట్టి నేను అది డిస్టర్బ్ చేయలేదు.
అది డిస్టర్బ్ అవుతుందిగా, నువ్వు డిస్టర్బ్ కాలేవు. అది చచ్చిపోతుందిగా, నువ్వు బ్రతికే ఉంటావు. నీ ఆత్మ బ్రతికే ఉంటుంది, నీ మనసు సజీవంగా ఉంటుంది, నీ రక్షణ కోల్పోవు. స్తోత్రం కలుగునుగాక. అర్థమైందండి? అవునా కదా? అస్సలైంది లేదనుకోండి, నీ నవ్వు మయమైపోద్ది, నీ సమాధానం మయమైపోద్ది. స్తోత్రం కలుగునుగాక. చెరలో ఉండి సంతోషంగా ఉన్నారంటే వీళ్ళు, చెరలో ఉండి ఆనందగానం ఉందంట. చెరలో ఉండి వాళ్ళు సియోన్లోకి వచ్చారు, చెర నుంచి సియోన్లోకి వచ్చారంట. సియోన్లోకి రావంగానే మన నోటి నుండి ఏముంది? నవ్వు ఉండేను. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. రెండు చేతులు ఎత్తి, నమ్మిన వాళ్ళందరూ రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఫ్రెండ్స్ అంటారు, ఏంద్రా ఇంత సంతోషంగా ఉన్నావు, ఇన్ని జరుగుతున్నాయంటే మేము చెరలో ఉన్నా నవ్వుతూనే ఉంటారు. అబ్బాయి, మా దేవుడు సజీవుడు. నీకు మాట చెప్తాను, నువ్వు చూచే దేవుని దగ్గరికి వచ్చావు, నువ్వు మాట్లాడే దేవుని దగ్గరికి వచ్చావు, నువ్వు ప్రేమించే దేవుని దగ్గరికి వచ్చావు. ఇంతకుముందు నువ్వు ఏడున్నావు నాకు తెలియదు, కానీ ఇప్పుడు నువ్వు వచ్చింది నేను చూచే దేవుడి దగ్గరికి వచ్చావు, నువ్వు మాట్లాడే దేవుడి దగ్గరికి వచ్చావు, నువ్వు దర్శించే దేవుడి దగ్గరికి వచ్చావు. అందుకని ఈరోజు దయ్యం ఏం చేసిందంటే, ఇదంతా పక్కకు పెట్టరా బాయ్, నువ్వు కొద్దిసేపు వెళ్ళి భక్తి చేసుకో, కొద్దిసేపు నువ్వు వెళ్ళి నవ్వు ఆరాధించి, నీకేం ప్రాబ్లం లేదు, తర్వాత నీ ఇష్టానుసారం నువ్వు ప్రవర్తించంటుంది. నో 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 నువ్వు నీ దేవుడిని వదిలిపెట్టిపోయే దేవుడు కాదు ఈయన. ఇంకో విషయం తెలుసా? అందరు నవ్వు చూడండి. ఏంద్రా ఒక ఫ్రెండ్ అడిగిండంట, ఏంద్రా ఈరోజు ఇంత నిబ్బరంగా ఉన్నావు, నువ్వు ఇంత ఇంత సంతోషంగా ఉన్నావు, కారణం ఏంటి? ఇంత మహిమగా ఉండడానికి కారణం ఏంటి అని అంటే, ఇంతకుముందు అలా లేవు కదా అని అంటే, అరే ఇంతకుముందు నేను వెతుక్కొని ఒక దేవుని దగ్గరికి వెళ్ళాను, కానీ ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చిన దేవుని దగ్గరికి వెళ్ళా. చప్పలు కొట్టండి వస్తారు. ఇప్పుడు నేను ఏ దేవుని దగ్గరికి వచ్చా? నేను నన్ను వెతుక్కుంటూ వచ్చిన యేసయ్యరా. ఎందుకని నా సంతోషానికి మూలం, నేను ఎత్తుకుంటూ వచ్చాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం రక్తం కార్చాడు. ఏమని వస్తాను నవ్వు చూడండి రా, నీకోసం రక్తం కార్చాడు. ఎందులో ఉన్న మాధుర్యము ఏ బేకరీలో లేదురా బాబు, ఏ పవన్ కళ్యాణ్ సినిమాలో లేదా, ఈ హీరో దగ్గరికి వస్తే ఇంక ఏ హీరో కూడా నీకు పనికిరాడు. చేతులు ఎత్తండి వస్తారు. ఏసై నమ్మకం ఉంది, ఒక హీరో ఉండే నాకు, శోభన్ బాబు హీరో. కానీ హీరో నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ హీరో నాకు పనికిరాడు, ఈయనే నా హీరో. స్తోత్రం చెప్పండి. అవునండి, చాలామంది అంతేనా? చెప్పండి, చాలామంది అంతేనా? స్తోత్రం కలుగును గాక. ఈయనేనండి మన హీరో. ఎందుకు ఈయన హీరో అయినాడు? అందరు నవ్వు చూడండి. మనం జీరోలై మనం వాళ్ళని హీరోలు చేసాం. నువ్వు టిక్కెట్ కొనుక్కున్నావు, పోస్టర్లు కట్టావు, మీకు అర్థమవుతుందా? వానికి డబ్బులు ఇచ్చావు, బ్లాక్లో టిక్కెట్లు కొన్నావు, అవునా? చెప్పండి, అవునా? నువ్వు జీరో అయినందుకు వాడు హీరో అయినాడు. చెప్పండి, ఇది లైవ్లో వెళ్తుంది, అవునా కదా? నీ డబ్బు ఖర్చు పెడితేనే హీరో అయింది. అందుకనే వాళ్ళు ఏమంటున్నారు ఈరోజు, మా పబ్లిక్కి మాకు దేవుళ్ళు అంటలే. మీకు అర్థమవుతుందా? పబ్లిక్ అంటారా, దాన్ని ఏమంటారు? సినిమా చూస్తలే ఫ్యాన్స్ అభిమానులే మాకు. కానీ ఈ అభిమానులు వాళ్ళు దేవుళ్ళు అయితే మరి వీళ్ళ వీళ్ళ మెడలు వేయాలి కదా దండ, వీళ్ళ కోసం ఫ్లెక్సీ కట్టాలి కదా, వీళ్ళని ఊరేగించాలి కదా. మరి వాను అభిమాని దేవుణ్ణి ఊరేగిస్తాడు, అభిమాని ఎవరిని ఊరేగించాలి? మీరు జాగ్రత్తగా వినండి, నేను చెప్పబోతున్నాను. ఎందుకు యేసుప్రభు హీరో అయినాడు ప్రపంచానికి చెప్పబోతున్నా, వినండి, జాగ్రత్తగా వినండి. మనము జీరోలై అనేకులు హీరోలు చేశాం. ఆయన హీరో అయి జీరోగున్న మనల్ని, హీరో ఉన్న ఆయన జీరో అయి మనల్ని హీరోగా చేశాడు. ధనవంతులైన మన కోసం ఆయన దరిద్రుడైనాడు, దిగంబరులైన మనకు ఆయన మహిమ వస్త్రంలో కలిగిన దేవుడు దిగంబరత్వంగా మన కోసం ఆయన దిగంబరుడైనాడు. ఆయన శాపగ్రస్తుల మన కోసం ఆయన శాపముగా మార్చబడ్డాడు. అది నీకు తెలుసా? క్రైస్తత్వం అంటే అల్లటప్ప అనుకుంటున్నావా? ప్రపంచ దేశాలే వణికిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. షేక్ చేస్తుంది క్రైస్తత్వం నిన్ను, నీ జీవితాన్ని షేక్ చేయాలనండి, దడదడలాడిపోవాలి. అందుకని దేవుని నమ్ముతుంటే భర్త షేక్ అవుతాడు, అత్త షేక్ అవుతుంది, చుట్టాలు షేక్ అవుతారు, ఫ్రెండ్స్ షేక్ అవుతారు, ఫస్ట్ అవుతారు. వాళ్ళు అవుతారా లేదా? మమ్మ షేక్ అయిపోయింది, గడగడలాడిపోయింది మమ్మ, రెండు గాలు పట్టుకుని వేసేని వదలమంటది.
ఫస్ట్ బాప్తిసం ఆమెకి ఇచ్చాను. స్తోత్రం కలుగును. యేసు ప్రభు, యేసు నామములో దేవునికి స్తోత్రం. చెప్పండి. హీరో, మన హీరో. ఎందుకు హీరో అయినాడు తెలుసా? జీరో అయిన మనల్ని హీరోగా చేయడానికి ఆయన జీరో అయి, ఆయన నరుడై, ఆయన ఈ లోకానికి కన్యకకు జన్మించి, ఆయన ఈ లోకానికి వచ్చి 2 చేతులు చాపి, భారం మోసుకున్న సమస్తం జనులారా మీరు నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. అందరు చూడండి, రేపు మీరు ప్రభుని నమ్ముకుంటే, మీరు మీ బిడ్డలు ప్రభుని నమ్ముకుంటే, మేము ప్రభుని మీరు నమ్ముకోలేదు అనొచ్చు. మీరు అమ్ముకున్నారు నాకు తెలియదు, మళ్ళీ చెప్తున్నా. నమ్ముకుంటే ఏంది? ఒకసారి ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఒక డ్రైవర్తో మాట్లాడుతున్నాం. డ్రైవర్ ఉన్నాడు అక్కడ. అన్నా, నేను ప్రభుని నమ్ముకున్నాను, వీళ్ళు ప్రభుని అమ్ముకున్నారు అన్నాడు. ఆయన బాధ ఉంది, నాకు అర్థం కాదు. ఏంట్రా ప్రభుని నమ్ముకోవటం ఏందా? నేను అక్కడ జిమ్ఖానా గ్రౌండ్లో జరుగుతుంది మీటింగ్. అన్నా, నేను ప్రభుని నమ్ముకున్నాను. మరి వీళ్ళు ప్రభుని అమ్ముకున్నారన్నా. అదేంట్రా బాబు నీ బాస్ అంటే, నేను ప్రతి దాంట్లో నమ్మకంగా ఉంటానన్నా, పిడికిలి బియ్యం తీస్తానన్నా, దశం భాగం వేస్తానన్నా, ఆరాధనకు చర్చికి వెళ్తానన్నా, నేను దేవుణ్ణి ఆరాధిస్తానన్నా. చాలామంది దేవుణ్ణి ఆరాధించారన్నా, నమ్మకంగా ఉండరన్నా. వాళ్ళు ఏదో వ్యాపార దృష్టితో ప్రభుని ఆరాధిస్తున్నారు, కానీ నేను ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిస్తున్నా. ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు ఏంటి? ప్రభుని నమ్ముకున్న బిడ్డలు. చేతులు ఎత్తండి ఒకసారి, ఇలా ఊపండి. హల్లెలూయా. దేవుని నమ్మితే, అందరూ చూడండి, దేవుని నమ్మితే ఈరోజు ఈ బిడ్డల జీవితాలు ఎక్కడుంటాయో తెలియదు. రేపు మీకోసం పోస్టర్లు వేయచ్చు, మీకోసం విమానాలు వెయిట్ చేయొచ్చు, పైలట్లు మీరు ఎప్పుడు వస్తారని చూడొచ్చు. స్తోత్రం కలుగును గాక. ఒక్కడు ఆమె చెప్పడు, ఆయన ఒక్కడే చెప్తున్నాడు. మీ నోట్లో ఏమైంది? చాక్లెట్ పెట్టుకుని వచ్చారా? ఆమె చెప్తే మీ పిసినార్తనం ఏమని బోద్దా? ఎంతకంత మాకేంటి, విమానం ఏంటి, పైలట్ ఏంటి అనుకుంటున్నావా? ఎందుకంత పిసినార్తనం? ఇంతగా ఆశపడి రాదు. అబ్రామా, కన్నుల పైకెత్తరా బాబు అన్నాడు. నక్షత్రం చూడరా అన్నాడు. అన్నాడా? మరి దేవుడు అంత ఆశ కలిగి ఉండమంటే నీకెందుకు పిసినార్తనం? చేతులు చూడు, బా పోరా, దేవుడు నేను దీవించను గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి, 2 చేతులు ఎత్తి. హల్లెలూయా. స్తుతి, ఆరాధన నీ జీవితాన్ని మార్చుద్ది, నీ బిడ్డల జీవితాన్ని మార్చుద్ది. ఎప్పుడు నువ్వు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తే, పర్వాలేదు, నీకు బలహీనతలు ఉన్నాయి, నో ప్రాబ్లం, వదిలే. నీకెన్ని బలహీనతలు ఉన్నా, నువ్వెంత చెడ్డోడువైనా, మంచోడువైనా, మంచిదానమైనా, చెడ్డదానమైనా, నువ్వు దేవుని మందిరానికి రా, ఆయనకి అప్పచెప్పుకో, నేను మార్చే బాధ్యత ఆయనదే. తప్పులు కొట్టండి వస్తారు. అందరూ సంఘాన్ని ఏమనుకుంటారంటే, జాగ్రత్తగానండి, సంఘం అనేది షోరూమ్ కాదు. షోరూమ్లు ఏముంటాయి? కార్ షోరూమ్లు ఏముంటాయి? బైక్ షోరూమ్లు ఏముంటాయి? హాస్పిటల్ ఏముంటాయి? వైద్యులు ఉంటారు, పేషెంట్లు ఉంటారు. ఇది షోరూమ్ కాదు, మెకానికల్ షెడ్. ఇదేంటి చెప్పండి? బయట బండి ఖరాబ్ అయింది, బోరుకు వచ్చింది బండి, అని శబ్దాలు వస్తుంటాయి. ఈ షెడ్డుకు వచ్చిన వాడు మార్చబడిపోతాడు. ఈ షెడ్డుకు వచ్చిన వాడు జీవితం మార్చబడిపోతుంది. అరే ఏంద్రా శబ్దం రావట్లేదు, మీ చర్చికి వెళ్తున్నారండి, అందుకనే భార్యాభర్తల మధ్య కొట్లాట్లేదా? అందుకనే మీ వాడు ముందు ఇంటికి వస్తున్నాడా? ఒకప్పుడు 12 గంటలకు వచ్చేవాడు, ఇంటికి వస్తేప్పుడు ఎట్లట్లా వచ్చేవాడు, ఇంట్లో లేవ చేసేవాడు కాదు, ఊరికే ఫోన్లో ఉండేవాడు. ఈ రోజు ఏంది మీ కొడుకు మీతో తిరుగుతున్నాడు, తండ్రి కొడుకులు స్నేహితులాగా ఉన్నారేంటి? చర్చికి వెళ్తున్నాడు నా కొడుకు ఈ రోజు నుంచి. స్తోత్రం చెప్పండి. మారిందా? నమ్మండి, మారిందా? శబ్దం పోయిందా? ఎందుకు? షెడ్డుకు వచ్చారు. ఇక్కడ స్వస్థపరిచే యెహోవా ఉన్నాడు. ఇక్కడ యేసు రక్తం ఉంది, యేసయ్య ఉంది, కలవర హాస్పిటల్ ఉంది. నీ ఆత్మకు, నీ శరీరానికి, నీ మనసుకు, నీ భావాలకు స్వస్థత, శుద్ధి, విమోచన, విడుదల ఇక్కడి నుండే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లేఖనము ద్వారా పరిశుద్ధాత్మ చేత నీకు దయచేస్తాడు. చప్పలు కొట్టి నమ్మిన వాళ్ళందరూ కూడా వాసన అనండి, వాసన అనండి, గట్టి చెప్పండి, వాసన. ఇక్కడికి వస్తే అన్ని వాసనలపై ఒక్క వాసన వస్తుంది, అత్తరు వాసన.
క్రీస్తు సువాసన వస్తుంది. చెప్పండి, క్రీస్తు సువాసన అనండి. క్రీస్తు సువాసన అందరన్నా. వీడికి రాకముందు ఇంట్లో అన్ని వాసనలు ఉండేవి. చుట్ట వాసన, బీడి వాసన, కోపం వాసన, డుమ్ వాసన, డిమ్ వాసన, గిబ్ వాసన, ఎంతనాము అన్ని వాసనలు ఉండేవి. కానీ ఇక్కడికి వస్తే అన్ని వాసనలు పోతాయి. మంచి స్మెల్, క్రీస్తు సువాసన, ప్రేమ వాసన, కనికరపు వాసన. ఇది మంచిదా చెడ్డదా నాన్న? మంచిదా చెడ్డదా? ఇదేంటి ఎందుకు వచ్చేది? షెడ్. మెకానికల్ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నట్టు బోల్ట్ అని ఇందులో ఉన్నాయి. హల్లెలూయా. నీకు ఎప్పుడు ఏం కావాలన్నీ ఇక్కడ అనుగ్రహించబడతాయి. అందుకనే మనం వారం సర్వీసింగ్ అయిపోతాం. మళ్ళీ వారంలో శుక్రవారము శనివారం కోపం వచ్చేస్తుంది. బోర్ వస్తుంది బండికి. మళ్ళీ నీ సంగతి చర్చికి పోతే నీ సంగతి జరిగవుతుందిరా బాబు, కొద్దిగా ఓర్చుకో. ఆమేన్. నీ భర్తకో భార్యకో పిల్లలకో బండ్లు బోర్లు వస్తాయి. కొద్దిగా ఓర్చుకో. మళ్ళీ ఆదివారం పరిశోధన ఇక్కడ మంచిగా ఏమంటారు దాన్ని, సర్వీసింగ్ చేసేస్తాడు. చప్పట్లు కొట్టండి సరే. ఇక్కడికి వచ్చి కూడా నువ్వు సర్వీసింగ్ అవ్వట్లేదు అని అంటే, ఇక్కడికి వచ్చి కూడా నువ్వు సర్వీసింగ్ అవ్వకపోతే నీ బండి ఎక్కడ సర్వీస్ కాదు. అసలే మెకానిక్ ఇక్కడ ఉన్నాడు కదా చర్చిలో. ఆమెను చెప్పండి ఒకసారి. కాకపోతే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీ పార్ట్లు కొన్ని మారుస్తాడు. నీ పార్ట్స్ కొన్ని. రాత్రి దైవజనుడు వాక్యం చెప్తూ ఒక మాట అన్నాడు, దేవుడు చేసిన మేలు నువ్వు గుర్తించాలి. ఏంటి ఆ మేలు అని అంటే, ఒకవేళ ఆయన ఈరోజు మేలు చేయకపోతే ఈ కూడిక నీ ఇంట్లో జరిగేది అన్నాడు. దేవుడు మేలు చేయకపోతే ఈ కూడిక నీ ఇంట్లో జరిగేది అన్నాడు. అర్థమైందా మీకు? అక్కడ పరదేశంలో పాడబడేవాళ్ళంట. వాళ్ళంతా నవ్వేశారు. ఆయన మేలు చేస్తే మనం ఈరోజు బతుకున్నాం. చెప్పండి, ఆయన మేలు చేసిన ఈరోజు ఆనందానికి వచ్చాం. మన కనురెప్ప కొట్టగలుగుతున్నాం, మన శ్వాస పీల్చగలుగుతున్నాం. మరి ఆ దేవునికి ఏమి ఇవ్వగలుగుతావు నువ్వు? చేతులు ఎత్తండి ఒకసారి. స్తుతి ఆరాధన అనండి. అనండి, స్తుతి ఆరాధన. నేను చూశాను చాలామంది ఆత్మతో సత్యముతో కన్నీటితో దేవుని ఆరాధించారు. మీ కన్నీటికి చాలా విలువ ఉంది, మీ ఆరాధనకి విలువ ఉంది, మీ హృదయానికి విలువ ఉంది. ప్రతి సాతాను యొక్క పునాదులు యేసు నామములో అవి పూర్తిగా లయమైపోనుగాక, అవి పూర్తిగా తొలగిపోనుగాక. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. బాప్తిసాలకు వెళ్దాం. వినండి, నా వైపు చూడండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం. నలభై 43వ వచనం. అలాగు చెప్పి లాజరు బయటకు రమ్మని మైక్ తీసుకోమ్మ. కాలు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చును. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. చాలు. దేవుడి మాట దీవించునుగాక. రక్షణకు దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. లాజరు ఎక్కడుండే? సమాధిలో ఉండే. చనిపోయిన దినాలు అయింది 4 దినాలు అయిపోయింది. ఓకే, చనిపోయిన దినాలు అయింది 4 దినములు అయిపోయింది. 4 దినములు అయినప్పుడు ప్రార్థన చేశారు. 11వ అధ్యాయం 1వ వచనం. మరియు మరియా ఆమె సహోదరి అయిన, చదవమ్మా, మైక్ ఆన్ చేయమ్మా. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బేతనీయలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా వస్తారు. హల్లెలూయా. ఎవరి కోసం ప్రార్థన చేశారు? తన సహోదరుడైన లాజరు కోసం ప్రార్థన చేశారు. ఏమైంది? లాజరుకు రోగి ఉన్నాడు. చెప్పండి ఏమైంది? అందరు చెప్పండి ఏమైంది? రోగి అయి ఉన్నాడు. అందరికంటే చెప్పాలి ఏమైంది చెప్పండి. రోగి అయినడు ప్రార్థన చేయలేదు, కానీ రోగాన్ని గుర్తించిన వారు ప్రార్థించారు. మళ్ళీ చెప్పండి, రోగి అయినవాడు ప్రార్థన
చేయలేదు. కానీ రోగాన్ని గుర్తించిన వారు ఆ రోగం బాగవటానికి ప్రార్థన చేశారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ అందరి వైపు చూడండి. నువ్వు రోగము గుర్తించే వారిగా ఉందువుగాక. నువ్వు ఎవరిలో ఉన్న ఒక బలహీనత కనపడితే, ఎవరిలో ఉన్న ఒక అవిశ్వాసం కనపడితే, ఎవరిలో ఉన్న చెడుతనం కనపడితే, వారిని ఇంటి వారు కావచ్చు, బయటి వారు కావచ్చు, నీకు సంబంధించిన వారు కావచ్చు, ఆ రోగమును గురించి నువ్వు దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. ఆ బలహీనతను దేవుని దగ్గర తీసుకొని వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. అందరిని అవి చూడండి. నీకు బుద్ధి లేదు, నీకు అది లేదు, నేను చెప్తిని లేదు, అందుకే నీ రోగం వచ్చింది, డుమ్ వచ్చింది, డమ్ వచ్చింది అంటే ఏం ప్రయోజనం లేదు. వచ్చేసింది, అయిపోయింది. కానీ అక్కడ విరుగుడు ఎక్కడ, సమస్య ఎక్కడుంది, సమస్య ఎక్కడుంది, పరిష్కారం అక్కడుంది అనండి. సమస్య ఎక్కడుంది అనండి ఒకసారి. ఇట్లానండి, సమస్య ఎక్కడుంది, పరిష్కారం అక్కడుంది. ఆ దేవుడు నమ్మదగినవాడు. ఆయనకి అప్పచెబితే మన సమస్య తీరిపోద్ది, మన భారం తీరిపోద్ది, మన బరువు తీరిపోద్ది. స్తోత్రం కలుగునుగాక. నీకు చాలా సమస్యలు ఉన్నాయి బిడ్డ, నీకు చాలా సమస్యలు ఉన్నాయి. కొన్నిసార్లు నువ్వు ఆయనకు చెప్పుకోవచ్చు, నువ్వు గ్రహించకపోతే గ్రహించగలిగిన వారు ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనకు రమ్మంటే రాలేదు, చర్చిలో కూర్చోమంటే కూర్చోలేదు, పాటలు పాడేటప్పుడు లేడు. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే నీకేం తెలుసులని వెళ్ళిపోయి ఉంటాడు. మార్త ఉంది, మరియ ఉంది, కానీ లాజరు మాత్రము కనబడలేదు. కనబడనందున రోగం వచ్చింది, కనబడనందున బలహీనత వచ్చింది. అందరిని అవి చూడండి. అయ్యా బాబు, ప్రభుని వదిలిపెట్టి, దేవుని వదిలిపెట్టి, సన్నిధులు వదిలిపెట్టి నువ్వు బయట తిరిగితే దుమ్ము ధూళి అన్ని అంటి నీకు ముక్కు పడిసం పట్టినట్టుగా లోకంలో ఉన్న మాల్యం నిన్ను అంటుకొని నువ్వు బొరదలోకి వెళ్ళిపోయి నువ్వేనాడో ఒకరోజు బలహీనమైన ఆత్మ కలిగిన వాడుగానో, బలహీనమైన పరిస్థితులు కలిగిన వాడుగానో, బలహీనమైన శరీరం కలిగిన వాడుగానో నువ్వు ఉంటావు. నీకు విరుగుడు అంటే తెలుసా? నిన్ను గుర్తించేవారు ఉన్నట, నీకోసం ప్రార్థించేవారు ఉన్నట, నీకు శ్రేయస్కరం. వెనక వాళ్ళు చెప్పాలి, వెనకోళ్ళు వెనక గట్టిగా సలోమమ్మ ఆ బ్యాచ్ అగో మైక్ వాక్యం చదువుతామో లాస్ట్లో కూర్చుంది. అది మన బలం. గట్టిగా బుజ్జి ఏం గుర్తించాలి? రోగాన్ని గుర్తించే సైన్స్ నీలోనే ఉంది. కొందరు రోగం గుర్తిస్తారు కానీ రోగితో పోట్లాడతారు. ఏం జాన్? రోగం గుర్తించి రోగుతోటే కొట్లాడతారు. అది ప్రయోజనమో? నువ్వు రోగం గుర్తించు, వానితో మాట్లాడబాకు, దేవునితో మాట్లాడు. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు మాట్లాడుతున్న మాట, లోతు దేవుని సన్నిధిలో పెరిగాడు. మీకు విషయం తెలుసా? 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయంలో అక్కడ తీయొద్దులే, మీరు చదువుకోండి ఇంటికి పోయినాక 24-25 వచ్చిన ఉంటుంది. నా వైపు చూడండి. 19వ అధ్యాయం చదువుకోండి. నాశన మధ్యలో ఉన్న లోతును అబ్రహామును జ్ఞాపకము చేసుకొని విడిపించాడు. చదువుతారా? మీరు వెతుకుతున్నారు కదా. లోతు సహోదరుడు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించెను. అది కాదు నాడు, ఇంకా వెళ్ళాలి. లాస్ట్ వచ్చినాలు 19 లాస్ట్ వచ్చినాలు. చదువు. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామునకు జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణమును నాశనము చేసి, లోతు కాపురమున్న పట్టణమును నాశనము చేసినప్పుడు, ఆ నాశనము మధ్యలో, ఆ నాశనము మధ్యలో అనండి, అంది వినండి, నాశనం మధ్యలో అనండి. నాశనం మధ్యన ఎవరున్నారు? తన అన్న కుమారుడైన లోతున్నాడు. అన్న కుమారుడైన లోతు భార్య ఉంది. అన్న కుమారుడైన లోతు బిడ్డలు ఉన్నారు. ఆ నలుగురు కూడా నాశనం మధ్యలో నిలబడిపోయారు. ఒకప్పుడు చెప్పితే వినలేదు, అది నాశనం అంటే వినలేదు, అది యెహోవా తోట అన్నాడు, అది మంచిదన్నాడు, అది చెప్పితే వినలేదు. ఆయన ధిక్కరించి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ నాశనం మధ్యలోకి వెళ్ళాడు. అవునా అండి? గుర్తుందా మీకు? ఈరోజు మన పిల్లలు చెప్తుంటారా? ఇంట్లో వాళ్ళు చెప్తుంటున్నారా? మాట్లాడండి, మాట్లాడండి అమ్మా. వింటున్నారా? వాళ్ళకి తెలుసా నాశనం మధ్యలోకి వెళ్తున్నామని? వాళ్ళకి తెలుసా చెడు స్వభావాలకి వెళ్తున్నామని? తెలియదు. వెళ్తున్నారు, మూర్ఖత్వంతో వెళ్తున్నారు. దానికి కొన్ని పేర్లు పెడుతున్నారు. ఇది యెహోవా తోట అంటున్నారు. అంటే వీళ్ళేమంటారంటే, నీకు తెలియదులే మమ్మీ, డాడీ నీకు తెలియదులే. భర్త అంటాడు, నీకు తెలియదులే, నోరు ముయ్ అంటాడు. భార్య అంటుంది, నీకు తెలియదులే, నోరు ముయ్ అంటుంది. అంతేనా?
తల్లితో కొడుకు, కొడుకుతో తల్లి, ఇదే కదా గొడవలు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. వాళ్ళు ముట్టుకుంది అనుకుంటున్నారు, వారు చూచింది అనుకుంటున్నారు, రమ్యమ్మగా ఉంది, అందంగా ఉంది, సౌందర్యంగా ఉంది అనుకుంటున్నారు. కానీ పోను పోను వాళ్ళ నాశనం మధ్యకి వెళ్తున్నామనే సంగతి పాపం వారికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలను మూసేసింది, శరీర నేత్రాలను తెరిచేసింది. శరీర నేత్రము జీవ డమ్మంతో ఉంటుంది, శరీర నేత్రము అందమైన వెతుకుద్ది, శరీర నేత్రము కొన్ని వీటి వైపే పరిగెత్తుద్ది కనుక అటువైపు వెళ్తుందండి. ఎందుకురా తంబాకు తిన్నావు? తంబాకు తిని 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 చచ్చిపోతావు, సిగరెట్ తాగి తాగి చచ్చిపోతావు, ఈ పచ్చిసార తాగి తాగి చచ్చిపోతావు, ఈ అలవాటు కలిగితే నువ్వు చచ్చిపోతావు అని చెప్పితే వాళ్ళు వినరు. వినకపోక దరిద్రం ఏంటో చెప్పనా? వాడు చచ్చిన తర్వాత తను సమాధులు వేస్తారు వీళ్ళు. మళ్ళీ అవి ఎక్కడేస్తారు? పొద్దున్నే మూడో రోజు రెండో రోజు పోతారు. పోయి ఏం తీసుకెళ్తారు? వాడు సిగరెట్ తాగితే సిగరెట్, సారా తాగితే సారా, కళ్ళు అయితే కళ్ళు, తంబాకు అయితే వాడు చచ్చి మూలిగాడు ఎక్కడ, అది అప్పుడే కుళ్ళిపట్టిపోయింది, వాడు సమాధి దగ్గర పెడతారు. మీకు అర్థమవుతుందా? కాకి కూడా ముట్టదు. ముట్టుదా? తంబాకు తింటుందా కాకి? పంది తింటుందా? మాట్లాడండి. కుక్క తింటుందా? చీచి అనండి. సిగరెట్ తాగుతా కుక్క? చీచి అనండి. కుక్క దాగంది అనండి. అనండి. కుక్క దాగంది, పంది దాగంది, నేను తాగుతున్నానా? చీ బ్రతుకు పాడుగాను. ఈరోజే మారు మనసు పొందుతా. చప్పలు కొట్టాడు సార్. బాగుందా లేదా? నేను ఒకసారి నా భార్య రక్షణ పొందిన తర్వాత కొడితే ఒక్కసారి కొట్టా నేను. ఒక్కసారి. అబద్ధమైతే అమ్మగారితో చెవులో మాట్లాడండి. అమ్మగారు సాక్ష్యం, దేవుడి సాక్ష్యం, నేను సాక్ష్యం. అంతేనమ్మ? ఒకసారి కొట్టాను, ఎన్నిసార్లు కొట్టాను? కొడితే సామెల్ పాస్టర్ మొన్ననే చచ్చిపోయారు పాపం. సామెల్ అంకుల్ 10 years అవుతుంది ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళి ఒక మాట అన్నాడండి. ఎవరి అన్నాడు. ఏంటి అంకుల్ అన్నాను. ఇట్లుంటాను పిల్లల్లాగా. ఏంటి అంకుల్ అన్నాను. సుజాతను కొట్టావా అన్నాడు. కొట్టాను. పంది కూడా ఆ పని చేయదను. ఆ రోజు నాకు మారు మనసు కలిగింది. చప్పలు కొట్టాను. ఒకవేళ నా పైనున్నోడు పంది అని అంటే ఆ రోజు నా కోపం వచ్చి నేను బంద్ చేస్తే నా బతుకు మారేదా? నా జీవితం మారేదా? దాన్ని నేను పాజిటివ్గా తీసుకున్నాను. పంది చేయని పని చేశానా? చీ 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 చీ. ఇప్పుడు అనిపిస్తుంది చీ 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 ఇది తాగానా, చీ 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 ఇట్లా బ్రతికానా, చీ 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 ఇలా ఉండానా. ఎందుకంటే ఊబి నుంచి బయటకు వచ్చేవి చేయబట్టి ఆ చెడుందో నీకు తెలిసింది. అమ్మా, చచ్చిపోయాడు వాడిది ప్రమాదం కాదు. ఈ రోజుల్లో గుర్తించలేకపోవటమే నీ బలహీనత. నువ్వు గుర్తించలేకపోవటము ద్వారా, నువ్వు ప్రార్థించలేకపోవటము ద్వారా అనేక మంది నాశన మధ్యలో ఉన్నవారు చచ్చిపోతున్నారు. ఎంతమంది ఒప్పుకుంటారో ఒప్పుకోరు అన్నా? అక్కులన్నా చెప్పు. ఒక తమ్ముడు గడ్డం ఒప్పుతున్నాడు, యమనస్తుడు. చెప్పు నీ పేరేంటన్నా? యాకోబు. యాకోబు దేవుడు, నీ దేవుడు. ఆమెన్. ఎస్ బెట. గుర్తించకపోవటం వలన చాలామంది చచ్చిపోతున్నారు. ఏమంటారు మీరు? నాశన మధ్యలో ఉన్నాడు అబ్రాహాము గుర్తించాడు. ప్రభువా 50 మంది ఉంటే రక్షిస్తావా, 20 మంది ఉంటే రక్షిస్తావా, 10 మంది ఉంటే రక్షిస్తావా అని ప్రార్థన చేశాడు. అయినప్పటికీ కూడా ఆయన అన్నాడు 10 మంది ఉన్నా రక్షిస్తా అన్నాడు. ఆయన అన్నాడా లేదా? బయటికి 10 మంది 50 మంది అంటున్నాను. హృదయంలో ఉన్నది ఎవరో తెలుసా? లోతు కుటుంబము. వీడు రక్షణ పొందారు, మారు మనసు పొందారు, పాప క్షమాపణ పొందారు, అన్య పట్టణములకు వెళ్ళారు. ఒకవేళ 10 మందిని రక్షించలేదా? ఫస్ట్ 50 మంది రక్షించారు అనుకున్నాడు. బాబు ఎంతమంది రక్షిస్తారు అనుకున్నాడు తెలుసా? 50 మందిని అనుకున్నాడు. సామేలు ఎంతమందిని అనుకున్నాడు? 50 మంది రక్షిస్తా అనుకున్నాడు. సంగమా, నువ్వు సంపాదించుకోకపోతే నాశనం మధ్యలోకి పోతావు. నువ్వు ఇతరులు రక్షించకపోతే ఏమవుతావు? నువ్వు నీతిమంతుడివే. బైబిల్ చెప్పిందా లేదా? చెప్పింది. యవనస్తుల్ని, పెద్దవాళ్ళని, స్త్రీలని, పురుషుల్ని సంపాదించి మందిరానికి తీసుకొని రావాలి. గట్టిగా చెప్తూ ముఖం మాడుస్తారా?
మీ మేలు కోసం చెప్తే ముఖం మాడుస్తారా? ఆ రోజు ఆయన నా మేలు కోసం తిడితేనే కదా ఈరోజు నేను బతుకు మార్చుకుంది. లేకపోతే ఇప్పటివరకు కొట్టేవాడిని నేను. కొంతమంది పాస్టర్లు కూడా కొడతారంట, తెలియదు నాకు. నేను ఇచ్చాను కౌన్సిలింగ్ చాలామందికి. బెంగళూరులో 25 లారీల ఓనర్. కుటుంబ ప్రార్థన గురించి నేను మాట్లాడాను. నా దగ్గరికి వచ్చి ఏడ్చి పాపం ఒప్పుకొని భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి, స్తోత్రం కలుగునుగాక, ఇంతవరకు నాకు ఇట్లాంటి సత్యము తెలియలేదు, ఇంత బంధం ఇలా ఉంటుందని నాకు అర్థము కాలేదని చెప్పి, ఆమేన్. ఆ నెంబర్ ఈరోజు గుర్తుపెట్టుకుంటే ఇప్పటికీ నాకు దశభాగం పంపేవాడేమో. నాకు అట్లాంటి అలవాట్లేదు. అవసరం ఉంటే వాడు తీసుకుంటాను, నేనేం తీసుకోవాలి? నా పని అయిపోయింది కదా, నా డ్యూటీ ఎంతో అంతా అయిపోయింది. అది ఆమేన్. అంతేనా జాన్? నా డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోవడం నేను ఇక. స్తోత్రం కలుగునుగాక. ఇక వెనక చూసి ముచ్చటేమీ లేదు, నాకు అవసరం లేదు. నా డ్యూటీ అయిపోయింది. నాకు ఎంతవరకు దేవుడు పరిమితి ఇచ్చాడో అంతవరకు నువ్వు పని చేయాలి. దేవునికి ఎంత పని ఇచ్చాడో అంత పని చేయాలి. నీకు ఎంత బాధ్యత ఇస్తే అంత బాధ్యత నువ్వు పని చేయాలి. స్తోత్రం కలుగునుగాక. అనండి, గుర్తించాలి అనండి. ఎవరు గుర్తించారు? అబ్రహాము గుర్తించాడు. ఎవరు గుర్తించారు? మరియ మార్తలు గుర్తించారు. స్తోత్రం కలుగునుగాక. రోగాన్ని గుర్తుపట్టాలి, బలహీనతను గుర్తుపట్టాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థించాలి అనండి, ప్రార్థించాలి. చెప్పండి, ప్రార్థించాలి. పోట్లాడొద్దు. చెప్పండి, పోట్లాడొద్దు. రోగితో కాదు, రోగితో పోట్లాడితే ఏమొస్తుంది? అప్పటికే రోగం వచ్చింది వాడికి. నీకు అర్థమవుతుందా లేదా? అప్పుడే బలహీనతలో ఉన్నాడు, చెడిపోయాడు, బలహీనుడయ్యాడు, బలహీనరాలు అయ్యింది. అప్పటి వరకు బాగానే ఉండే, ఇప్పుడే బలహీనమైనాడు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, మరలా చేయి, మరలా చేయి. అబ్రహాము చేసినట్టుగా చేయి. తల్లి, చెల్లె, అన్న, తమ్ముడు, ఈరోజు నువ్వు అలా గుర్తిస్తే ఈరోజు ఈ మందిరమో కదా, ఇట్లా 4 మందిరాలు ఉండేవి మనకు. ఈరోజు సమాజము మేల్పడేది. స్తుతి కలుగునుగాక. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నువ్వు ప్రార్థన చేయి. సమస్య వచ్చింది, సమస్య వచ్చిందని నువ్వు కృంగిపోబాకు. సమస్య వచ్చిందని నువ్వు బలహీనుడు అవ్వబాకు. సమస్య ఉన్నదని చెప్పి నువ్వు పోట్లాడబాకు. సమస్య ఉందని పారిపోబాకు. మనకు లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నువ్వు సమస్యతో పోట్లాడబాకు, దేవునితో పోరాడు. చెప్పండి, సమస్యతో. యాకోబు ప్రార్థనలో పోరాడినట్టుగా, పట్టు విడవనట్టుగా నువ్వు దేవుని మందిరంలో దేవునితో, దేవుని పాదాలు పట్టుకొని నువ్వు పోరాడు. ప్రభువా, నన్ను దీవిస్తానే వదిలిపెడతాను యాకోబు అన్నట్టుగా అను. కూర్చో. ఈయన తొంటి ఇరిగిపోయింది అప్పటికే. పట్టుకో, ఇక్కడ పట్టుకో. ఆడ పట్టుకుంటే జారిపోద్ది, ఈడ పట్టుకుంటే ఊగిన జారిపోద్ది. అసలు మీకు విషయం తెలుసా? నా ఇప్పుడు చెప్తా. చెయ్యి, భార్య భర్తలు చెయ్యి ఇట్లా కల్పిస్తారు కదా, అసలు ఇది కాదండి కల్పించాల్సింది. ఇది ఊడిపోద్దా? చాలామంది ఇట్లా ఇట్లా కలుపుకున్నాం చెప్పండి, ఎప్పుడప్పుడు ఊడిపోతున్నాం. బంధము ఇక్కడ ఉండాలి. కూర్చో కూర్చో కూర్చో. ఈ పని ఎక్కడ ఉండాలి బంధం? ఇప్పుడు ఈడ పట్టుకున్నాం అనుకో, ఊడిపోదు. ఆయన ఆడ పట్టుకోలే, ఈడ పట్టుకున్నాడు. అట్లా పట్టుకోలే, కౌగులించుకొని పట్టుకుని ఉంటాడు దగ్గర. అది ఉడుపు పట్టు పట్టాడు ఆయన. ఏ యాకోబు, వదులురా, నువ్వు నన్ను దీవిస్తేనే వదిలిపెడతా. నీ పేరు చెప్పురా. చెప్పడే, వదులురా, వెళ్ళిపోవాలి. తెల్లారుతుంది, అందరు చూస్తున్నారా? వదలను. నన్ను దీవిస్తేనే వదులుతా. పేరు చెప్పురా. చెప్పను. పాపం ఒప్పుకోట్లే. ఇంత పనికి వచ్చావని ఈ తొంటిని కొట్టాడు. నొప్పి లేచింది అక్కడ. ఉందా లేదా? తొంటిగూడు ఉరిగిందని ఉందా లేదా? నొప్పి లేచిన వెంటనే అరే యాకోబు వదిలిపెట్టరా. ఇప్పుడు అంటాడు, నా పేరు, నీ పేరేంటి? యాకోబు. ఆమేన్. దేవుడు అన్నాడు, నువ్వు మనుషులతో పోరాడావు, గెలిచావు. దేవునితో పోరాడి కూడా గెలిచావు. ఎప్పటి నుంచి నువ్వు యాకోబు కాదు, నిలబడు. యాకోబు కాదురా, నువ్వు ఇశ్రాయేలుడవు అన్నాడు. అంత మాత్రం అన్నాడా? అంత మాత్రం అన్నాడా? దాని అర్థం ఏంటో అక్కడ నుంచి చదువుకోండి మీరు. ఇట్రా, నువ్వు నా కుడి చేయి పుత్రుడు అన్నాడు. నువ్వెవరు?
కుడి చేయి పుత్రుడు అంటే ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడుంటాము? తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంటాము. ఒరే యాకోబు, నేను నిన్ను నా కుడి చేతి పుత్రునిగా చేసుకున్నాను. చప్పలు కొట్టండి అసలు. పోట్లాడు కానండి, పోరాడు. పోట్లాట పోరాటం వేరు. ఆమేన్. నువ్వు దేవునితో పోరాడు, ఉపవాసంతో పోరాడు, ప్రార్థనతో పోరాడు, విశ్వాసంతో పోరాడు, బలముతో పోరాడు, బలహీనతతో పోరాడు. స్తోత్రం కలుగును గాక. నీకు బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తి ఇచ్చేవాడు ఆయనే. బలహీనులకు శక్తి ఇచ్చేవాడు ఆయనే. సమస్యల వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తదిగా చేసేవాడు ఆయనే. స్తోత్రం కలుగును గాక. ఇంత శక్తిగల దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తూ నీకెందుకు బ్రదర్ భయం? ఆమేన్. యవనస్తులారా, మిమ్మల్ని నేను గొప్పగా చూస్తున్నా. మీ పెళ్ళిళ్ళని నేనే చేస్తా. అబ్బా, యాకోబు నీ పెళ్ళయిందా? నేనే చేస్తా. పెద్ద కొడుకా? అబ్బా, చప్పాలు కొట్టి ఈరోజు వచ్చావు బాబు, నువ్వు ఎదురు చూస్తున్నాను నీకోసం. మీ ఇద్దరి పెళ్ళి నేనే చేస్తా, నువ్వు వద్దన్నా చేస్తా. ఎవరితో పోరాడాలి? పోరాడాలి వద్దా? మరియ మార్తలు పోరాడాలే లేదా? పోరాడబట్టి యేసయ్య వచ్చాడండి. ప్రార్థించబట్టి యేసయ్య వచ్చాడండి. మనుషులతో కాదు, దేవునితో పోరాడి గెలిచాడు, మనుషులతో పోరాడి గెలిచాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకటే ప్రసంగం, గుర్తించాలి అనండి. గుర్తించాలి, గుర్తించాలి. గుర్తించి ఏం చేయాలి? ప్రార్థించాలి. చెప్పండి, గుర్తించి ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రార్థనలు జరగకపోతే ప్రార్థన పోరాటం చేయి, ఉపవాస పోరాటం చేయి. స్తోత్రం కలుగును గాక. వారానికో రోజు ఉపవాసం ఉండు, 2 రోజులు ఉండు. హల్లెలూయా. అది నీకు వీలు పడకపోతే రోజుకో గంట ప్రార్థన చేయి. అది నీకు ప్రార్థన చేయటం వీలు పడకపోతే అందరూ పండుకున్న తర్వాత ఒక నిబంధన పెట్టే మన సంఘంలో 3 నుంచి 4 గంటల వరకు తెల్లారుజామున లేచి ప్రార్థన చేయి. ప్రభువా, ఒక్కటే రూమ్ ఉంది, వాళ్ళు వేసి డిస్టర్బ్ చేస్తారేమో, పనికి మళ్ళదాని అంటారేమో, పనికి మళ్ళడు అంటారేమో, నిద్ర డిస్టర్బ్ చేస్తారంటారేమో. ప్రభువా, ఎలా చేయాలి అని నువ్వు అనుకున్నట్టయితే ఏం పర్వాలేదు. నువ్వు లేచి, నువ్వు అలాగ లేచి మోకాళ్ళ మీద ఉండి, నువ్వు మనోదుఖము కలిగిన దానిగా, మనోదుఖము కలిగిన వాడిగా నీకు నువ్వే కుమిలిపోతూ యేసయ్య పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థనలో పోరాడు. ఆయన చెవిటోడు కాదు, గట్టిగా అరిస్తే వింటందుకు. గట్టిగా అరిసేటప్పుడు అరవాలి, పాడేటప్పుడు పాడాలి, మౌనంగా చేసేటప్పుడు మౌనంగా చేయాలి, గొప్పగా చేసేటప్పుడు గొప్పగా చేయాలి. స్తోత్రం కలుగును గాక. చేయాలా వద్దా? అన్ని సమయంలో అన్ని రీతిలుగా నువ్వు ప్రార్థన చేయాలి. నీ జీవితమే మారిపోద్ది, నీ విధానమే మారిపోద్ది. గుర్తించాలనండి. గుర్తించి ఏం చేయాలి? గుర్తించి ఏం చేయాలి? పోనీ గుర్తించారు వీళ్ళు, మరియ మార్తలు. జరిగిందా? చచ్చిపోయాడు, సమాధి కూడా చేయబడ్డాడు అనండి. సమాధి కూడా ఇప్పుడు ఏమైనా జరుగుద్దా? ఏమీ జరగదు అనండి. ఏమీ జరగదు. ఆమె ఏమంటుంది? చచ్చిపోయి 4 దినాలు అయిందంటుంది. నువ్వు గుర్తించిన సమస్య, అందరు నా వైపు చూడండి, నువ్వు గుర్తించిన సమస్య నీ చేయి జారిపోద్ది, కానీ దేవుని చేయి దాటిపోదు అనండి. అనండి, నీ చేయి దాటిపోయింది, డాక్టర్ల చేయి దాటిపోయింది, మానవుల చేయి దాటిపోయింది. దాటిపోయిందా లేదా? అందరి చేయి దాటిందన్నా, దాటిందా లేదా? ఎలిజబెత్ దాటిందా లేదా? అందరి చేయి దాటింది. తెలుసా? శౌరి దాటిందా లేదా? అందరి చేయి దాటింది. నీ చేయి దాటిపోద్ది, డాక్టర్ల చేయి దాటిపోద్ది, కానీ మన దేవుని చేయి దాటిపోలేదు. చప్పలు కొట్టండి నమ్మిన వాళ్ళందరూ. హల్లెలూయా. దేవుని చేయి దాటిపోదు అరుణ. దేవుని చేయి దాటిపోదు, నీ చేయి దాటిపోద్ది, డాక్టర్ల చేయి దాటిపోద్ది. చెప్పండి, డాక్టర్ల చేయి లాజర్ని వాడు లేపుతాడా? లేపుతాడా? చెప్పండి, లేపుతారా? ఏరటిల్లు దాటిపోతాడు. మీ ఫ్రెండ్ లేపుతాడా? స్పెషల్ డాక్టర్ ఇంకోడన్నా అమెరికా తీసుకెళ్తే, జపాన్, ధనం, బంగారం, మార్బలం, మంది ఏం పని చేయాలి అనండి. ఏం పని చేయం అనండి. ఏం పని చేయం. నా చేయి దాటిపోయింది, కానీ ఇంకా దేవుని చేతిలోనే ఉంది. కొట్టు చప్పట్లు, కొట్టు చప్పట్లు వేస్తున్నామలా. నీ ప్రార్థన ఓడిపోదు మరియా. మార్తా, నీ ప్రార్థన ఓడిపోదు.
నీ పరిచర్య ఓడి. స్తోత్రం కలుగును గాక. నీ ప్రార్థన నేను విన్నాను, నేను ఆలకించాను. మరియా, మార్తా, అబ్రాం నీ ప్రార్థన నేను అంగీకరించాను. నేను లోతును చూలి అబ్రాం నీ ప్రార్థన చూశాను. ఒక తల్లి అలా అనగలదా? ఒక తల్లి ప్రార్థన, ఒక భార్య ప్రార్థన, ఒక స్నేహితురాలి ప్రార్థన, ఒక భర్త ప్రార్థన, ఒక సమర్పణ అలా అనగలుగుద్దా? అనాలే. అంటే దేవుడు దీవిస్తాడు. రేపు యాకోబు ఈ బిడ్డలు చెప్పగలగాలి, మా మమ్మీ నాన్న ప్రార్థన మమ్మల్ని నిలబెట్టింది. లేకపోతే తల్లిదండ్రులు చెప్పగలగాలి, మా కొడుకుల మారు మనసు, మా ప్రార్థన మమ్మల్ని హైదరాబాదు భాగ్యనగరంలో శక్తిమంతులుగా చేసింది. శక్తిమంతులుగా చేసింది మమ్మల్ని, బలవంతులుగా చేసింది మమ్మల్ని, ఆశీర్వాదాన్ని కారకులుగా చేసింది మమ్మల్ని. ఆమె చెప్పండి ఒకసారి. చేసిందా లేదా? చేసిందా లేదా? స్తోత్రం చెప్పండి ఒకసారి. గుర్తించాలి. గుర్తించి ఏం చేశారు వీళ్ళు? ప్రార్థన ఎలా చేయాలి? పోరాటం చేయి, పోరాటం చేయి, కన్నీళ్ళతో చేయి. కన్నీళ్ళతో విత్తువాడు సంతోష. వీళ్ళు కన్నీళ్ళతో ఇత్తాడు. ఒకే ఒక సహోదరుడు చచ్చిపోయాడు. 4 దినాలు అనండి, అనండి. దేవుడు నడుచుకుంటూ వస్తున్నాడు. దేవుడు నడుచుకుంటూ వస్తున్నాడు అనండి. నడుచుకుంటూ వస్తున్నాడు అనండి. ఒకసారి గట్టిగా చెప్పండి. దేవుడు నా ఇంటికి నడుచుకుంటూ వస్తాడు. దేవుడు నా ఇంటికి నడుచుకుంటూ వస్తాడు. దేవుడు నడుచుకుంటూ వస్తున్నాడు. కానీ ఉన్నోళ్ళకు ప్రాణ సంకటం అది. ఎవరికి? శిష్యులకు. తోమంటాడు, మన తండ్రి, ఆత్మీయ తండ్రి తోమంటాడు, మనం అక్కడికి పోతే రాళ్ళతో కొడతారని చెప్తాడు. అక్కడికి పోతే రాళ్ళతో కొడతారు, రాళ్ళతో కొడతారని చెప్తాడు. పర్వాలేదు, మనం వెళ్ళాల్సిందే అనండి. వ్యతిరేకంగా ఉన్నా, మనకు వ్యతిరేకంగా ఉన్నా దేవుడు దాన్ని అనుకూలంగా మారుస్తాడు. దేవుడు అనుకూలంగా మారుస్తాడు. నీకు కొన్నిసార్లు జవాబు వ్యతిరేకంగా ఉంటుంది. ఆమేన్. అనుకూలంగా ఉండనే ఉండదు. కానీ దేవుని జవాబు నీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. దేవుడు తీసుకొస్తాడు. స్తోత్రం. తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత కన్నీళ్ళు ఆయన్ని కదిలించినాయి. కన్నీళ్ళు ఆయన్ని. మరియ ఏడ్చుటయు, మళ్ళీ కన్నీటి ప్రార్థన, పిడికెడు విత్తనాలు. మనం అక్కడికి వెళ్తున్నాం. మళ్ళీ పిడికెడు విశ్వాసం, పిడికెడుతో విశ్వాసం పట్టుకున్నారు. కన్నీటితో మరియ ప్రార్థన చేసింది. మరియతో ఉన్నోళ్ళు ప్రార్థన చేశారు. దేవుడు కదిలించబడ్డాడు. ఎక్కడ ఉంచారు ఆయన? ఎక్కడ ఉంచారు? ఆతృత పడ్డాడు. దేవుడు నీకంటే ఎక్కువగా ఆతృత పడతాడు అనండి ఒకసారి. నీకంటే ఎక్కువగా. మరియ ఏడ్చుటయు, మరియతో ఎదులు ఏడ్చుటయు చూచి యేసు ఆత్మలో కలవరపడి కన్నీళ్ళు విడిచాడు. అమ్మా, కన్నీళ్ళు. దేవుడు కన్నీళ్ళు ఎందుకు ఇడిచాడు తెలుసా? ఆయన చేయలేడా? లేపాడా లేదా? మార్తా చిట్టికేస్తే లేస్తాడు. ఆగా పిచ్చిదారా అన్నాడా? నేను వచ్చాను కదా రే భయ్, చిట్టికేస్తే లేస్తాడు. నేను ఎవరు అనుకున్నావు అసలు? అసలు ఎవరు అనుకుంటున్నావు? మార్తా నన్ను ఎప్పుడు చూడు ఏం చేస్తాను నేను. రారా రే లాజరుగా రారా అంటే రాడా? చెప్పండి, వస్తాడా రాడా? దేవుడు అట్లా చేయలే. ఆయన తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ. బిడ్డలు ఏడుస్తుంటే తల్లి ఏడుస్తుంది, బిడ్డలు ఏడుస్తుంటే తండ్రి ఏడుస్తాడు. చేయగలుగుతాడు. అయినా మీ కన్నీటిని చూసి మేము ఏడుస్తాం. ఎంత మదన పడ్డారన్న ఆ బిడ్డలు. మరణం ఎంతగా వీళ్ళని కృంగదీస్తుంది మరణం. ఆ మరణం ఒకరోజు నేనే మరణించబోతున్నానమ్మా. మీ మరణము జయించడానికి నేను మరణించబోతున్నాను. మరియా, మార్తా, ఈరోజు నేను లోపల లాజరు లేపుతున్నానంటే బాకీగా నేను మరణించబోతున్నాను. చేతులు ఎత్తండి ఒకసారి. మళ్ళా లాజరు బయటకు వస్తే మార్తా, ఆ ఖాళీ సమాధులకు నేను వెళ్ళాలి. నేను వెళ్తే అనేకులు లేపగలుగుతాను. అనేకుల కోసం నేను వెల చెల్లించబోతున్నాను. స్తుతి కలుగును గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దేవుడు నీ కోసం కలవరపడుతున్నాడు. దేవుడు నీ కోసం, నా కోసం మూలుగుతున్నాడు.
దేవుడు నీ కోసం నా కోసము ఆయన వేదన పడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డలు ఈరోజు కాకపోతే రేపు వస్తారేమో, రేపు కాకపోతే ఎల్లుండి వస్తారేమో, ఎల్లుండి కాకపోతే ఇంకో వారంలో వస్తారేమో అని దేవుడు ఎదురు చూస్తూ ప్రతి మరణము, ప్రతి శాపాన్ని ఆయన తొలగదేస్తూ, ఆయన కాపాడుతూ, ఆయన భద్రపరుస్తూ, నేను సజీవుడిగా ఉంచి ఏదో ఒక రోజు ఆయన చేతులను తెచ్చుకోవటానికి ఆయన నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. ఎందుకు అనంటే నీ కోసం ప్రార్థించేవారు ఉన్నారు. కొంతమంది అంటారు అందరికి సావు వస్తుంది కానీ వీడికి రాదంటారు. ఎక్కువ కోపం వచ్చినప్పుడు అంటారు కదా ఇండ్లలో. చెప్పండి అమ్మా, వినలేదా సార్? మీరు అనలేదు, మీరు వినలేదా? ఏం సమాధానం సిస్టర్? విన్నారా? మీరు కూడా ఇప్పుడు అన్నారు ఎవరినన్నా అని ఉంటారు. అబ్బో మనోళ్ళు అనుకో బయట వాడు మనల్ని హింసిస్తున్నాడు అనుకో, అందరు చచ్చిపోతే ఈయనకి రావట్లేదు ఏంద్రా అంటే. మనల్ని హింసించకపోయినా పక్కన ఒకరిని హింసించి పిల్లలు బాగా కొట్టి అన్నీ చేస్తుంటే అందరు చచ్చిపోతున్నారు, యాక్సిడెంట్లో పోతున్నారు, ఈడిపోవట్లేదు ఎందుకు అంటారు. వాడు ఎందుకు పోవట్లేదంటే యేసుక్రీస్తు వాడు ఎందుకు బతికిస్తుందంటే ఏదో ఒకరోజు ఆయన దగ్గర తెచ్చుకోవటానికి. మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి ఒకసారి, స్తోత్రం చెప్పండి. ఈరోజు నువ్వు గుర్తించేదానిగా ఉండాలి, నువ్వు ప్రార్థించేదానిగా ఉండాలి, కన్నీరు గార్చేవాడిగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య చూడట్లేదు అనుకుంటున్నావు, యేసయ్య మోయట్లేదు అనుకుంటున్నావు, యేసయ్య వదిలిపెట్టాడు అనుకుంటున్నావు. నో 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 నో, నిన్ను చూస్తున్నాడు, చూస్తున్నాడమ్మా చెల్లి నిన్ను. చేసే పనులన్నీ చూస్తున్నా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. చూడలే, అడుగుతాడమ్మా చెల్లి నిన్ను లెక్క అడుగుతాడమ్మా. అడుగుతాడా? అడిగినప్పుడు చూద్దాలే. బా ఇందాక సుధాకర్ వాళ్ళిద్దరికి వాక్యం చదివించాం. అడిగాడా లెక్క మనల్ని? 2 గ్రంథాలు ఉన్నాయా? అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. మంచి వాటిని అడుగుతాడు, చెడ్డ వాటిని అడుగుతాడు. అడుగుతాడా లేదా? అందరు చూడండి ఒకసారి. సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడ ఉంచారని చెప్పారు. సమాధిని చూపెట్టారు. చూపెట్టాలి అనండి, చూపెట్టాలి అనండి. కుమారి అను, చూపెట్టాలి అను, చూపెట్టాలి అందరూ అనండి. చూపెట్టాలి, చూపెట్టాలి, చూపెట్టాలి. నీ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో చూపెట్టాలి. నువ్వు వచ్చావు, నీ ఫ్రెండ్కి కూడా చూపెట్టాలి, మన బంధువులు కూడా చూపెట్టాలి. నువ్వు అనొచ్చు ఆయన చూడలేడా? నీకు ఇచ్చిన పని చూపెట్టేది, నీకు ఇచ్చిన బాధ్యత చూపెట్టేది దేవునికి. స్తోత్రం కలుగునుగాక. 1 గుర్తించాలి, 2 ప్రార్థించాలి, 3 చూపెట్టాలి. ఆయన ఎక్కడుంచారో చూపెట్టాలి అనండి. చూపెట్టాలి అనండి అంటే దేవుని మహిమగల పనిలో నిన్ను కూడా వాడుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ చరిత్రలో నువ్వు కూడా ఉండాలి జాన్, నువ్వు కూడా ఉండాలి. ఆ రక్షణలో లాజరేసే ఆ కార్యక్రమంలో, ఆ ప్రాధాన్యతలో దేవుని నిన్ను వాడుకుంటే ఎవరే గుండు? నువ్వేనా గుండు? సగం గుండు. నీ కటింగ్ బాగుందిరా, నా వైపు చూడు, నాకు ఇష్టమైన కటింగ్, ఇటు చూడరా, నాకు ఇష్టమైన కటింగ్ వేసుకున్నావు. చూస్తున్నాడు, అరే ఇటు చూడు, సిగ్గానికి, ఎక్కువ సిగ్గానికి, నన్ను చూసి కూడా సిగ్గానికి, నన్ను చూడరా. సంతు చూస్తాడు, ఈ నెత్తిని కూడా చూస్తాడు. ఈ నెత్తులో ఏదో కందిరీగలు ఉన్నట్టుంది నెత్తి. చూస్తున్నాడు, నీ నెత్తిని చూస్తున్నాడు. హల్లెలూయా. మంచిదైనా సరే మనల్ని దేవుడు ఏం చేస్తాడు? చూపెట్టు అనండి. చూపెట్టాలి, చూపెట్టాలి. ఎట్లా చూపెట్టాలంటే, అయ్యా ఇదిగో ఈ పరిస్థితి, అయ్యా ఇదిగో ఇది, అయ్యా ఇదిగో అది అన్ను చూపెడుతూనే ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. నువ్వు ప్రార్థించి వదిలేస్తావు, నువ్వు గుర్తిస్తావు, ప్రార్థిస్తావు, వదిలేస్తావు. అంతము వరకు ఆయనతో ఉండు. ఇట్రా, అంతము వరకు ఆయనతో ఉండాలి నువ్వు. అంతము వరకు అనండి. ఎందుకనంటే నిన్ను అంతము వరకు ఆయన మహిమగల కార్యములు. అరే ప్రార్థన చేస్తారా జాన్? పోరా మై దేకలేతో ఉన్నారా బాయ్, పో చూడదేవు అనే దేవుడు కాదు ఈయన. ఆమేన్. ఆయన దేవుడు. ఎందుకంటే ఈయన దేవుని కుమారుడు. ఈయన నా కుమారుడు జాన్. నేను చేసే పనిలో నువ్వు కూడా ఉండాలిరా. నేను గొప్ప చేయాలనుకుంటున్నావు జాన్. నువ్వు లేకుంటే నేను చేయలేనురా. అదే కదా దేవుడు చెప్పేది. మీకు అర్థమవుతుందా? మై దేకలేతాం బైపా అని వచ్చే దేవుడు కాదు. పేరు ఆయనకు కాదు, ఈయన కూడా ఇవ్వాలనుకుంటాడు.
నేను ఒక అద్భుతమైన మాట చెప్తాను, వినండి అందరు. మీకు ఈ ప్రసంగం అర్థమవుతుందో లేదో కానీ 10 మందికి అర్థమవుతుంది అనుకుంటారు. అర్థమైతే పర్వాలేదు, అర్థం కాకపోతే వ్యర్థమైద్ది. వ్యర్థమైతే మళ్ళా వారానికి నువ్వు అట్లే ఉంటావు. నేను ఒక మాట చెప్తాను, వినండి. తండ్రి, నువ్వు నాకే మహిమనిచ్చావో ఆ మహిమను నేను వీరికిచ్చాను అన్నాడు. ఏమిచ్చాడమ్మా? ఏమిచ్చాడు? ఆ మహిమను నేను వీరికి ఇచ్చానన్నాడు. దేవుడు నిన్ను తన మహిమనివ్వటానికి ఆయన నెంబర్ తిప్పుకుంటూనే ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది తీసుకున్నంత వరకు ఓడిపోబాకు, తీసుకున్నంత వరకు వదిలిపెట్టబాకు, అది తీసుకున్నంత వరకు ఆయన నుంచి ఒక ఇంచు కూడా దూరం జరగబాకు. మీ ఇద్దరి మధ్యలోనికి విడిపేయటానికి చాలా సమస్యలు వస్తాయి. స్తుతి కలుగును గాక. అతుక్కుపో, దేవునికి అతుక్కుపో, ఆయన గుండెకి ఆనుకో. స్తుతి కలుగును గాక. ఆయన గుండెకి ఏం చేయాలి? ఆనుకో. గుండెకి ఆనుకుంటే శబ్దం అర్థమైద్ది. ఈరోజు చాలామందికి దేవుని శబ్దం ఎందుకు అర్థం కావట్లేదంటే గుండెకి ఆనుకోవట్లేదు, నోటికే చూస్తున్నారు. చాలామంది సంఘం అంటే యేసయ్య జోబుకే చూస్తుందంట. సంఘం ఏం చేస్తుందంట? యేసయ్య జోబు కావాలంటుందంట. యేసయ్య గుండె కావాలని అంటలేదంట. యేసయ్య జోబు అంటే ఏంది? ప్రభు అది ఇది అలా చెయ్యి, ఇలా చెయ్యి, అదే నా జోబు అంటే చెప్పండి. మరి గుండె అయితే ఆయనతో పాటు నిలబడతావు. ఏం సుధాకర్? ఆయనతో పాటు. ఇప్పుడు నీకు జోబుకి అది కావాల్సింది గుండె. జోబులో 10 రూపాయలు ఉంటాయి భయ, గుండె ఇస్తే వారసత్వం వస్తుంది నీకు. చెప్పలు కూడా. జోబుగా ఎవరు చూడాలి? నేను చెప్తే ఎవరు చూడాలి? నా వైపు చూడండి. మా ప్రార్థనలో చెప్తాను చూడండి. జోబుగా ఎవరు చూడాలో తెలుసా? దాసి కన్నులు యజమానిరాలు చేతుల వైపు చూచినట్టుగా అంటది. అవునా? అవునా కదా? అంటే ఒక ప్రార్థనకి మాట వాడతాం కానీ ఇప్పుడు బయట నుంచి వచ్చినాడో అడుక్కుంటాడో జోబుకై చేకే చూడాలి. కానీ నువ్వు కుమారుడు కదా, నువ్వు కుమార్తెవు కదా, నీకు అసలు వారసత్వం ఉంది కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి. సుఖము దుఃఖము నష్టము కష్టం అన్నీ నీతోటే కదా, నీకోసమే కదా. ఇది చేతులెత్తండి. దేవుడు చేసేదంతా నీకోసమే కదా. నా వైపు చూడండి. అయిపోలే. ఆయన ఎక్కడ ఉంచారు? ఆయన్ని ఎక్కడ ఉంచారని అడిగాడు. ఉందా లేదా చూడండి. ఇక్కడ 34, 35 వచ్చిన అనుకుంటా, 11వ అధ్యాయం. మరి ఏడ్చుటూ ఆయన దూదు వారు ప్రభు వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతను ఎలాగూ ప్రేమించనో చూడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గుడ్డివాని కనులు తెరిచిన ఈయన. నాకు ఆ మాట కావాలి. ఎక్కడ ఉంచారా? చదవండి. కింద ఇంట్లో కంటిన్యూ వస్తుంది అనుకోండి. చదువు. అక్కడే ఉంటుంది. పై వచ్చిన కింద వచ్చిన వాళ్ళు ఆయన ఎక్కడ ఉంచారని అడుగుతాడు కదా. ఆమె ఏడ్చుట, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుట యేసు చూసి కలవరపడి. వచ్చిన చెప్పిట 33 చదవండి. కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ ఉంచుతారని. ఆమేన్. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాల్లో మన జీవితాల్లో దేవుడు బలమైన కార్యములు చేయబోతున్నాడు. నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నువ్వు గుర్తించాలి, చూపెట్టాలి. ఆయన ఎక్కడ ఉంచారు? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉంచారని కలవరపడి మూలిగి తీసుకొని వచ్చిన తర్వాత చూడండి. వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతను ఎలాగూ ప్రేమించనో చూడునని చెప్పుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే. యేసు రాయి తీసివేయడానికి 38. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా అనండి. రాయి పెట్టి ఉండెను. అందరు చెప్పండి. ఒక రాయి పెట్టి ఉండెను. రాయి పెట్టి ఉండెను. అందరూ అనండి. ఏముందండి? రాయి పెట్టి ఉండెను. అందరు చెప్పాలి. ఏం పెట్టుంది? రాయి పెట్టి. ఏం పెట్టుంది? యేసు ప్రభు మహిమ, యేసు ప్రభు జీవం రాకుండా ఒక రాయి అడ్డుపడుతుంది. మీకు అర్థమవుతుందా? ఒక బండ అనండి. ఒక బండ. అందులో వైపు చూడండి. నీ జీవితంలోనికి దేవుని మహిమ రాకుండా లాజరు సమాధిలోనికి
దేవుని వాక్య ప్రత్యక్షత వెళ్ళకుండా ఆ రాయి అడ్డుపడిందని మనకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా? చాలామంది ప్రభు దగ్గరికి రావచ్చు. ప్రభు సమ దగ్గర ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? చెప్పండి, దూరంగా ఉన్నాడా, దగ్గర ఉన్నాడా? ఛాన్సార్లు నువ్వు దేవునికి దగ్గరికి వస్తావు, కానీ బండలు నీ జీవితాన్ని మార్చు. బండలు కొన్నిసార్లు తీయకపోవటం మూలాన నీ బ్రతుకు మారట్లేదు. నమ్మిన వాళ్ళందరూ అవునమ్మా? మీకు అర్థమవుతుందా? బండ అడ్డం వచ్చింది ఇప్పుడు. ఏమండి, చచ్చిపోయిన వాళ్ళు లేపే దేవునికి బండ అడ్డమ్మా? నా వైపు తింటున్నారా? బండలు అని అంటే సార్, బండ అడ్డొచ్చింది. అప్పుడు అంటాడు, ఈ బండని మీరు తొలగించండి అన్నాడు. ఒక ఇద్దరు రండి. సామెల్ రా, నీకు నిద్ర వస్తున్నా, ముందురా. చెవిరిరా, నువ్వు తెల్లగున్నావు, నువ్వురా. రావయ్యా బాబు, నువ్వు పరిచయం చేయాలి. యేసు రాయి తీసివేయడానికి చెప్పగా, ఇప్పుడు సరే, ఇప్పుడు మళ్ళీ ఆయన లాజర్ని చేద్దాం. ఈయన లాజర్ ఇట్రా. ఇప్పుడు ఈయన లాజర్ కదా, సమాధిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ లాజర్ లేవాలంటే ఏమడ్డం వచ్చింది? రాయి, బండ వచ్చింది అడ్డం. ఇప్పుడు దేవుని మధ్యలో నిలబడ్డాడు, సమాధి దగ్గరనే ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తిని లేపాలి, ఈ వ్యక్తి రక్షణలోకి రావాలి, ఈ వ్యక్తి దేవునిలోకి రావాలి, ఈ వ్యక్తి మహిమ పొందుకోవాలి, ఈ వ్యక్తి జీవం పొందుకోవాలి, ఈ వ్యక్తి కుళ్ళిపోయిన వాడు సజీవంగా రావాలి, ఈ వ్యక్తి నడవాలి, ఈ వ్యక్తి నిలవబడాలి, ఈ వ్యక్తి దేవునితో ఉండాలి. నమ్మిన వాళ్ళందరూ కానీ ఇప్పుడు ఒకటి అడ్డు వచ్చింది, బండ అనండి. బండ మరి బండ దేవుడు చెప్తే పోదా? మరి ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? ఇప్పుడు ఎవరు తీయాలి ఈ బండ? అరే బాబిట్రా, అరే పేతురు, యెహోవా ఏంటండి, ఈ బండను తొలగించండి, అసలు తీసండి బండ. అది ఇక్కడ ఏదైనా ఒకటి. ఇది బండ. మతం, కులం, ప్రాంతం, అర్థమైందా? ఏంటిది? మతం, కులం, ప్రాంతం, ఇంకా వంశం. ఇవే బండలు, ఇవే కదా బండలు. ఏసై నమ్ముకుంటే కులం నుంచి వెళ్ళేస్తారేమో, ఒక బండ. ఏసై నమ్ముకుంటే స్నేహితులు దూరం అవుతారో, అదొక బండ. చెప్పండి. ఇంకా ఏసై నమ్ముకుంటే అన్ని నాతో చెప్పించి మళ్ళీ నన్ను తిడ్డామనా? ఇదే కదా మీరు చేసే పని. బయటికి పోయి మళ్ళీ నన్ను తిడతారు మీరు. ఏసై నమ్ముకుంటే పెళ్లి సంబంధం దొరకదు, బండ. అయ్యా, మా బిడ్డలకు పెళ్లి చేయాలి, మరి యేసుప్రభులోకి వస్తే మారు మనసు పొందినోడు దొరుకుతాడో దొరకడో? ఇదే కదా. మారు మనసు పొందినోడు, మారు మనసు పొందిన అకులకు మారు మనసు పొందిన కోడలు కావాలి, దొరుకుతారో దొరకో? మంచి కోడలు ఇస్తాడు దేవుడు. ఆమె చెప్పానా? నీకు కోడలు కాదు ఇవ్వాల్సిన, కూతుర్లు ఇవ్వాలి. వాళ్ళకి తెచ్చుకోలేరు, అయిపోయింది వాళ్ళ పని. మీ పని అయిపోయిందిరా బాబు, మీరు తెచ్చుకోలేరు. ఇక ఏమైనా ఉంటే మొత్తం తుంచేసుకోండి ఏసునామంలో. మీరు కూడా తుంచేసుకోండి. అన్నీ నేనే తేవాలి, మీరు తెచ్చుకోకూడదు. తల్లిదండ్రులు తేవాలి, అంతేనా? పిల్లలు దేవుడు దీవించింది కాక అలా చేస్తారని కదా అభిప్రాయం చెప్పాను, వాస్తవం కూడా చెప్పాను. వినండి, బండ. ఈరోజు యేసుక్రీస్తు దగ్గరికి రాకుండా బంధాలు దూరం అయిపోతామేమో, బంధువులు దూరం అవుతారేమో, స్నేహితులు దూరం అవుతారేమో, కులం దూరం అవుద్దేమో, మతం దూరం అవుద్దేమో అని బండలు దేవుని మహిమ రాకుండా అడ్డుగా ఉన్నాయి. బిడ్డా, నువ్వు బండలు పెట్టేవాడిగా ఉండొద్దురా, బండలు తీసేవాడిగా ఉండో. కరెక్ట్గా చెప్పా బిడ్డ. ఈరోజు చాలా మంది బండలు పెట్టుకున్నారు. ఇది కిరస్థానం అనే బండ, ఈ మత మార్పుడైన బండ, కులం అనే బండ, మతం అనే బండ, బంధువులనే బండ, మొదటి నుంచి ఉన్నాములే అనే ఒక బండ. మారు మనసు పొంది బాప్తిసం పొందిన నీవు బండలు తీసేయాలి బిడ్డ. ఏడవండి అమ్మ కొద్దిసేపు. ఎందుకమ్మా మహిమ రావట్లేదు, ఎందుకు కుమారుని జీవితంలో మహిమ రావట్లేదు తెలుసా? గుర్తించారు, బాగానే ఉంది, ప్రార్థించారు, బాగానే ఉంది. ఇప్పుడు దేవుని మహిమ రావాలంటే, చచ్చిపోయిన వాడు బతకాలంటే, మురికి కుంపాల నుంచి రావాలంటే, వాస నుంచి బయటికి రావాలంటే వాడు ఎన్నో బండలు పెట్టారు.
నాకు ఒక బండ, నేను ఆర్సీఎంలో ఉన్నప్పుడు ఒక బండ, నేను పలాన్ దగ్గర నుంచి వెళ్ళాలి అని ఒక బండ, నీకో బండ. సుధాకర్, ఎన్ని బండలు బగలు కొట్టుకొని వచ్చావు ఈరోజు బాప్తీసానికి యేసు నామంలో. అవునా నాగమని? బండలు రాలేదా మీకు? యేసయ్య నమ్ముకుంటే బాప్తీసం తీసుకుంటే ఏమేమి వదిలిపెట్టుకోవాలని బండలు రాలేదా? దేవుని వాక్యం అని మిమ్మల్ని తీసేయలేదా? ఇంకేమన్నా ఉంటే ఇప్పుడు కూడా యేసు నామములో తొలగిపోతాయి. మీరు జయ జీవితంలోకి వచ్చారు. అమ్మా, మీ చేయెత్తండి, మీ కుడి చేయెత్తండి. నేను దేవుని కుమారుణ్ణి, నేను యేసు రక్తంలో కడగబడాను. నేను నా దేవునితో ఉండి బండలు తొలగించేవాడిగా ఉంటాను, తొలగించేవాడిగా ఉంటాను, తొలగించేవాడిగా ఉంటాను. చప్పలు కూడా దేని మేము చెల్లించి. ఈ బండ అడ్డం వచ్చింది, వీళ్ళిద్దరు నా దగ్గర లేరు, వెళ్ళిపో కొంచెం పక్కకి వెళ్ళి, వీళ్ళిద్దరు లేరు. దేవుడు వచ్చాడు, ఎదురు చూస్తాడు. ఇప్పుడు ఆయనకి ఎవరు కావాలి? బండ తొలగించేవారు కావాలి. ఈ మహిమలో దేవుని కోసం వాడబడే వాళ్ళు కావాలి. వాళ్ళు యవనస్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, బలహీనులు కావచ్చు, బలవంతులు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, యవనస్తులు కావచ్చు, ఆరోగ్యవంతులు కావచ్చు, అనారోగ్యవంతులు కావచ్చు, జ్ఞానవంతులు కావచ్చు, అజ్ఞానులు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువులేని వాళ్ళు కావచ్చు. కానీ బండ తొలగించటానికి అర్హత ఏంటో తెలుసా? నువ్వు దేవునితో ఉంటే సరిపోద్ది. స్తుతి కలుగునుగాక. ఈరోజు నీ కుటుంబంలో మహిమ రాకపోవడానికి కారణం ఏంటి? నువ్వు దేవుడు దగ్గరగా వచ్చావు, ఆరాధిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, మరి మహిమ ఎందుకు రావట్లేదు? ఏదో ఒక బండ అడ్డం పెట్టుకున్నావు దేవుని మహిమ రాకుండా. అవునా? చెప్పండి అమ్మా, అవునా కదా? చర్చికి వస్తున్నావు, పాడబడుతున్నావు, ఏసైతే ఉంటున్నావు, ప్రేతలాడు హల్లెలూయా పడు, హల్లెలూయా స్తుతి మహిమ. అబ్బో, ఈయన తెల్లగా వచ్చి చెయ్యెత్తి హల్లెలూయా స్తుతి, కానీ బండి ఇక్కడే ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? బిడ్డలారా, సాతానుడు, లోకము, మతము మనకు అనేక బండలు పెట్టినాయి. మన ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు వాటి నుంచి మనల్ని విడిపించునుగాక. ఆమేన్. ఇప్పుడు నా దేవుడు ఇప్పుడు బండలు కావాలంటే నాకు ఇద్దరు కావాలి. నా దేవుడు ఇప్పుడు వాళ్ళని పంపాలి. కమాన్, బండ తొలగించండి అన్నాడు. తీసుకోండి యేసు నామములో. చప్పలు కొట్టు. హల్లెలూయా. నా వైపు చూడండి. వీళ్ళలో 3 ఉన్నాయి. 3 అనండి. 3. 1 విధేయత. నేనేం చెప్పాను? బండ తొలగించండి అన్నాను. ఎందుకు పాస్టర్ గారు బండ తొలగించాలి అనలే వాళ్ళు. విధేయత. 2వది విశ్వాసం. యేసు ప్రభు ఏ విశ్వాసము కలిగి ఉన్నాడో వీళ్ళు కూడా అదే విశ్వాసం కలిగి ఉండాలి. అవునా కదా? 3వది మహిమ కార్యం. ఏంటనంటే ఆ దుఃఖితుల కన్నీళ్ళు దేవుడు తుడిచివేస్తున్నాడు. మేము కూడా ఆ కార్యములో మేము పాలిభాగస్తులము అని నమ్మిన వారు వీళ్ళు. మీ అందరికీ చెప్తున్నాను, మీరు క్రీస్తుతో ఉండొచ్చు, బల్లలో పాల్గొనవచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, పాటలు పాడవచ్చు, పరిచర్య చేయొచ్చు, కానీ బండలు ఉంటే మహిమ మీలోనికి రాదు. స్తోత్రం కలుగునుగాక. ప్రియ సంగమా, నువ్వు అనేకుల బండలు తొలగించి పరిచారకులు దేవుడు మిమ్మల్ని వాడుకొనుగాక. ఇష్టపాలం అందరి చేతులపైకి దేవునికి మహిమ చెల్లించండి. అసలు ఈరోజు అందరి జీవితంలోకి మహిమ పోవడానికి కారణం ఏంటో తెలుసా? అందరి జీవితంలోనికి దేవుని మహిమ పోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అందరి జీవితంలోనికి దేవుని వాక్యము దూరట్లేదు తెలుసా? బండలు అడ్డం ఉన్నాయి, బండలు తొలగించేవారు ఆయనకు దొరకపోవట్లేదేమో. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ భర్తలో బండ ఉందేమో, నీ బిడ్డల్లో ఉందేమో, నీలోనే ఉందేమో.
మహిమ రావాలి. నిన్న 12 hours ప్రేయర్ జరిగింది ఛత్తీస్గఢ్ కోసం. ఆ పాస్టర్ గారు అభిషేకంతో నిలబడి, మీ సంఘంలో శ్రమలు ఉన్నా, శోధనలు ఉన్నా, అవి మీ పరిచయంలో ఉంటే తొలగించబడాలని అంటే రండి, నేను ప్రార్థన చేస్తాను అని అంటే, నేను వెళ్ళి చిన్నపిల్లలాగా నిలబడి తలకాయ ఉంచుకున్నాను. స్తోత్రం కలుగునుగాక. అవునయ్యా, నా కోసం ప్రార్థన చేయి, మా బిడ్డలందరూ విడిపించబడాలని తలకాయ ఉంచుకున్నాను. మరి నేను అనేకులకు ప్రార్థన చేస్తాను, నాయకులకు తరిపేదిస్తాను, సభల్లో మాట్లాడతాను, సేవకుల్లో మాట్లాడతాను. స్తోత్రం కలుగునుగాక. మళ్ళా మీరు చూశారు కదా, పసిపిల్లవాడిని అయిపోయాను నేను. పసిపిల్ల మనస్తత్వం ఉంటే నువ్వు ఎవరి బండలను తొలగించగలుగుతావు? చేతులెత్తి ఒకసారి. ఈ బండ అజ్ఞానమైన బండ కావచ్చు, అర్థం చేసుకునే బండ కావచ్చు, ఉన్నాయి. కానీ తప్పు ఈయన పట్టకూడదు. ఇప్పుడు నేను బండలు తొలగించేవారు నాకు కావాలి. సంఘములు ఎలా ఉండాలి? నువ్వు ఎలా ఉండాలి? వేసేవాడు ఉండబాకు. వాళ్ళు వేసారు, కానీ నువ్వు తొలగించు, తొలగించు. ఓకే, రైట్. చప్పలు కొట్టండి ఒకసారి. రైట్. నీకే ఇవ్వాలి డ్యూటీ. నువ్వు చచ్చిపోయినాడు, నువ్వు నిలబడి నడుస్తుంది. నాకు అర్థం. చావు ఏసునామములు. ఇదే మొత్తం నీదే ప్రసంగం అంతా. ఇప్పుడు సమాధి బండ తొలగిందా లేదా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈయన బయటికి రావాలి. హల్లెలూయా. మరి ఏడుస్తున్నారు అంత కింగ్ ఆఫ్ సైలెన్స్. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. దేవుడు బండ తీయమన్నారు, తీసేశారు. యేసుప్రభు నిలబడ్డాడు. ఇప్పుడు ఇంకొక పరిచర్య కావాలి లాజరుకు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే పరిచర్య అయిపోయింది అనుకుంటాం. అమ్మా, ప్రతిసారి నీ జీవితంలో, నా జీవితంలో పరిచర్య జరుగుతూనే ఉండాలి. చప్పట్లు కొట్టండి వస్తారు. ఆమేన్. పరిచర్య అయిపోదు, నీ జీవితంలో జరుగుతూనే ఉండాలి. మొక్కకు నీళ్లు పోసినట్టుగా, మొక్కకు గాలి ఇచ్చినట్టుగా, మొక్కకు వెలుతురు ఇచ్చినట్టుగా నీ జీవితంలో ప్రతిరోజు పరిచర్య జరుగుతూ ఉండాలి. ప్రతిరోజు స్నానం జరుగుతుందా? ప్రతిరోజు భోజనం జరుగుతుందా? ప్రతిరోజు టిఫిన్ జరుగుతుందా? దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు గ్రహిస్తున్నాను అనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మీరు నన్ను చూస్తే బిడియానికి నన్ను లేవని చేతులు ఎత్తారేమని కళ్ళే మూసుకున్నా. నేను మిమ్మల్ని ఏమన్నాను, నమ్మితేనే స్తోత్రం చెప్పండి. మళ్ళీ కళ్ళే మూసుకున్నా నేను. ఇంకొక పరిచర్య అవసరం అనండి, అనండి. ఇంకొక పరిచర్య అవసరం. ఇప్పుడు దైవజనుడి పరిచర్య అవసరం. అభిషేకపు వాక్య పరిచర్య అవసరం. హల్లెలూయా. మరణము జయించే విశ్వాసము కలిగిన వాక్య ప్రత్యక్షత అవసరం. ఇప్పుడు ప్రవచన వాక్ అవసరం. ఆమేన్. లాజరు రా బయటికి వేస్తున్నాము. లే చప్పలు కూడా జాన్ కోసం. ఈరోజు వీళ్ళిద్దరిని అట్లే లేపబోతున్నాం. వీళ్ళిద్దరు ఇప్పుడు సమాజ్ చేస్తాం. ఒక్క నిమిషంలో వేసేస్తారు. ఈరోజు 2 బాప్తీసాలు. సుధాకర్, ఈరోజు నువ్వు బాప్తీస్ ట్యాంక్లో తుస్ అంటే ఏంది? సుధాకర్ చచ్చిపోతాడు. సుధాకర్ ఏవే అనడిగా భార్యని, రావే అనడు. అంటున్నాను అంటుంది బాబు, ఆమె నాకేం చెప్పలేదు. లేని పని కూడా జరిగే చెప్తాను నేను. ఏయ్ ఎక్కడున్నావని ఆమెనదు. చచ్చిపోయిన వాళ్ళు మీరు ఎవరు? ఒక్కసారి నా చేయి బతికింది. నా చేయి బతికితే దైవజనుడు అన్నాడు, ఈ పంది కూడా చేయలేని దాన్ని చంపేశాను. ఈ బతుకు పాడుగాను. స్తోత్రం కలుగునుగా. చచ్చిపోయిన చేతులు మళ్ళీ బతుకుతాయమ్మా? చచ్చిపోయిన నోరు మళ్ళీ బతుకుద్దా? కానీ ఇక్కడ మిస్టేక్ ఉంది ఒకటి, మర్మం కూడా చెప్తుంది. లాజరు బయటకు వచ్చాడు. చెప్పండి. ఒక చున్నీ అంటారు. అక్కడ చదువమ్మా, చదువునాను. 43. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేద వస్త్రములతో కట్టబడి వాడై వెలుపలికి వచ్చెను. కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై. పేద వస్త్రాలు, చచ్చిపోయిన వస్త్రాలు కట్టు. అది కూడా కట్టు. తర్వాత ఇంకేం కట్టారు చూడు. వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. ముఖానికి ఏం కట్టారు? రుమాలు కట్టి ఉండెను. రుమాలు కదా. ముఖానికి అన్నాడు అక్కడ. అంటే ముఖమునకు, ముఖం కూడా కింది వరకు, ముఖం కూడా, తల కనలేదు. ఇక ఇలా లేచాడండి మనిషి. ఇది నిజమా అబద్ధమా చెప్పండి మీరు? జరిగిందా జరగలేదు చెప్పండి. జరిగింది. వెనకోళ్ళు కూడా చెప్పండి. ఒక మనిషి
రక్షణ పొందిన తర్వాత, జీవం వచ్చిన తర్వాత, చెప్పండి వినండి, జీవం వచ్చిన తర్వాత ఇలా ఉన్నాడండి. ఇప్పుడు చూడగలుగుతాడా? ఇంతకుముందు ఏం లేదు, ఈ శరీరంలో జీవం లేదు. ఇప్పుడు ఏమొచ్చింది? జీవం వచ్చిందా? జీవం వచ్చింది. ఓకే, ప్రాణం వచ్చింది, మాట్లాడగలుగుతాడు. జాన్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నేను ఎలా పొడుగున్నానా? తెలియదు. నేను ఎర్రగున్నానా తెల్లగున్నానా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఎందుకు? కళ్ళు మూయబడ్డాయి. కళ్ళు. జాన్ యేసు నామములో పనిచేయి, చేయి పైకి లేపలేడు. నడవలేడు. అరే, మా ఆయన రక్షణ పొందాడు, గొడవ. మా ఆయన రక్షణ పొందాడు, అప్పట్లాగానే ఇప్పుడున్నాడు, అప్పట్లాగానే ఇప్పుడు చూస్తున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, ఏమాత్రం మార్పు? సరిగా నడవట్లేదు, సరిగా చూడట్లేదు. అంతే కదమ్మా, మీకు అర్థమవుతుందా? సరిగా నడవట్లేదు, సరిగా చూడట్లేదు. జీవం అయితే కనపడుతుంది కానీ చర్చికైతే వెళ్తున్నాడు కానీ, చర్చికైతే వెళ్తున్నాడు కానీ మా ఇంట్లో ఏం మార్పు రాలేదు. కంప్లీట్ అది. మాయంలో ఏం మార్పు రాలేదు, వీడి కంప్లీట్ అది. ఎందుకు రాలేదంటే నీ కళ్ళు తెరవబడలేదు. వాస్తవేనండి, కళ్ళు తెరవబడ్డాయి, ఈ కళ్ళు తెరవబడ్డాయి, కానీ అది చూడకుండా పైన జుట్టేశారు. మీకు అర్థమవుతుందా? కళ్ళల్లో నేత్రాలు తెరవబడినా లేదా? నోరు తెరవబడిందా లేదా? చేతులు ఫ్రీ అయినా లేవా? అన్నిటికీ జీవం ఉందా లేదా? అరికాలు మొదలుకొని నడినెత్తు రక్త ప్రసరణ ఉందా లేదా? ఉన్నది. బా, ఈ ప్రసంగము వింటే చాలామంది బ్లెస్ అవుతారు. అందరికి షేర్ చేయండి. మీరు మరల చూడండి, ప్రార్థన చేసి చూడండి. దేవుడు మీతో మాట్లాడతాడు. మీతో మాట్లాడడం కాదు, మీరు అనేకులతో మాట్లాడతారు. దీన్ని బట్టి దేవుడు మిమ్మల్ని అనేకుల కట్లు విప్పేవాడిగా, బండలు తొలగించేవాడిగా చెయ్యునుగాక. ఓకే, ఇప్పుడు 43 చదువు. పేత వస్త్రంతో వచ్చాడు. నడు. ఎలా నడుస్తావు? అంతే, ఇక చేతులు ఎత్తు, గింత ఎత్తుతాడు. ఓకే, ఎంత ఎత్తుతాడు? గింత ఎత్తుతాడు. కాలు కట్టేశారు, నడవకుండా చేస్తాడు. అమ్మ వినండి, నువ్వు చర్చికి వెళ్ళు. కవిత, నువ్వు బాప్తిసం తీసుకో. నీ చెయ్యి ఆడొద్దు, నీ కాలు ఆడొద్దు, నీ కన్నులు పవిత్రతను, పరిశుద్ధతను, వాక్య ప్రత్యక్షతను చూడొద్దు. చర్చికెళ్ళు, చర్చికెళ్ళు. దేవుని వాక్య ప్రత్యక్షతను నువ్వు చూడకూడదు. అది దయ్యం పని. మీకు అర్థమవుతుందమ్మా? నీ పేరేంటరా? ప్రతిభ. ఆరాధనకి వెళ్ళు, వాక్యంలో పాల్గొను. బళ్ళు వస్తే నోరు తెరువు, పాట వస్తే పాడు. పాడు జాన్. పాడబడు జాన్, నీకు ఇష్టమైన పాడబడు జాన్. నీ చల్లనైన నీడలో. పాటకి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఆయన పాడబడతారు, మీరు చప్పలు కొడతారు, మీరు ఏడుస్తారు. ఏం పాడిండు జాన్ ఈరోజు? పాట పాడిండు కానీ ప్రత్యక్షత లేదో. ఉందా? చూడగలిగాడా? ప్రియా దేవుని బిడ్డ, నీ అంతరంద్ర నేత్రాలకు ఈ పేత వస్త్రములు చుట్టబడ్డావి. అందున వైపు చూడండి అమ్మా, వెనకాల. అరే నల్లచ్చు, నీ పేరు ఏం పేరు ఉండరా? జ్యోతి వెనకాల. అమ్మ నీ పేరు చెప్పరా అమ్మా? గ్రేస్ మన చర్చి పేరు అనేది గ్రేసియా? ఇంకా గ్రేస్ అంతా చర్చలేరా? స్తోత్రం. అలా కొద్దిగా కలిపేద్దాం. ఏముండాలిరా? ప్రత్యక్షత అనండి. ఏముండాలి? ప్రత్యక్షత. మీరు చాలాసార్లు ఇట్లా అనుకుంటారు, చర్చికి వెళ్తున్నా కానీ మారట్లేదేంటో తెలుసా? పేత వస్త్రాలు ఇంకా ఉన్నాయి క్రైస్తవులకు. ప్రసంగం అర్థం కావట్లే, పేత వస్త్రాలు ఉన్నాయి. స్తోత్రం కలుగునుగా. పరిచర్లో ఉన్నారు కానీ పేత వస్త్రాలు ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఉన్నాయి. టీచర్ గట్టిగా ఎత్తి ఇట్లా అంటున్నాడు, పేత వస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒక పరిచర్య కావాలి యేసుప్రభు వారికి. చదువు నాన్న, చదువు. అంతటా యేసు, మీరు కూర్చోపండి. మీరు అతని కట్లు విప్పి పోనీడని వారితో చెప్పాను. ఇంకో ఇద్దరు రండి. ఒక ఇద్దరు రండి, ఎవరో ఒకళ్ళు సహోదరులు. ఎందుకంటే ఇక్కడ పురుషుని నిలబెట్టని చెప్పి ఇంకొకళ్ళు రండి. గో
వచ్చాడు, దేవదూతలాగా ఉన్నాడు. దా పర్లేదు, దా. రక్షణ పొందిన నిలబెడదాం. రక్షణ పొందిన ఇప్పగలుగుతారు. బాప్తిసం, నువ్వు బాప్తిసం తీసుకున్నావారా? ఈ రోజే తీసేసుకోరా, ఆ నల్లంగి పోద్ది, తెల్లంగి వచ్చేస్తుంది. వీడు నా కొడుకు, నన్ను ఏడిపించిన కొడుకు వీడు. వీడెవడు? నన్ను ఏడిపించినోడు వీడు. అంటే వీడు తప్పు చేసి ఏడిపియలే, వీడు హాస్టల్కి వచ్చి నన్ను ఏడిపించాడు. ఫస్ట్ హాస్టల్ పెట్టినప్పుడు ఫస్ట్ వీడు ఒక్కడే జాయిన్ అయ్యండి నాకు. ఏంటి ప్రభు హాస్టల్ పెట్టాము, మరి వాళ్ళేం సాయం చేయట్లేదు కానీ హాస్టల్ పెట్టాము, ఎవరన్నా చూసి పెట్టామా ఏంటి, నిజమా కాదా అనుకున్నప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు వీడొక్కడే జాయిన్ అయ్యండి. వీడి ముఖమే ఫస్ట్ చూసాను నేను. అరగంట సేపు ఏడ్చిన నేను. వాడు నన్ను ఎందుకు ఏడ్చానంటే డాడీ అన్నాడు అంతే. ఆ డాడీ అనే పదానికి న్యాయం జరుగుద్దా లేదా ప్రభు అని నేను బయటకు వచ్చి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకితే అరగంట సేపు ఏడ్చిన నేను. ఆ ఏడిపే వాడిని నన్ను ముద్రించేసింది. ఆ బంధమే మాది. స్తుతి కలుగునుగా. వాడిని ఎంతమందిలో చెప్తా వాడు నా కొడుకని. వాని పెళ్ళి నేనే చేసేది. పెళ్లి చేస్తారే నువ్వు తెచ్చుకుంటా కాదురా, నేనే చూసి చేసేది. ఇది మీకు అర్థమవుతుంది కదమ్మా? పాట పాడుతున్నాడు, ఏ ప్రయోజనము చూడలేకపోతున్నాడు. దేవుని మహిమ చూడట్లేదు. దేవుళ్ళు నడవలేడు. దేవుళ్ళు నడవగలుగుతాడా? నడుస్తున్నాడు. అందరు చూస్తున్నారు కానీ మీరు అనుకుంటున్నారు కానీ దేవుళ్ళు నడవట్లేదు. ఆయన దేవుని పని చేయట్లే, కట్టేసుకున్నాడు. దేవుని పని చేయకుండా దేవుని పని చేయలేడు. చేస్తాడు ఇప్పుడు దేవుని పని? చేయలేడు. అందుకనే మీకు ప్రయోజనం లేదు. చాలామంది ప్రభుని నమ్ముకొని ప్రయోజకులు లేకుంటే ఎందుకున్నారు తెలుసా మీకు? అలా బంధించబడి ఉన్నారు. శివరి అలా బంధించబడి ఉన్నారు. ఇప్పుడు నాకు ఇంకొక పరిచర్య కావాలి దేవునికి. ఆమేన్. ఇప్పుడు చదువు. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని. మీరా నువ్వా? మీరా నువ్వా? మీరు ఇద్దరు. పైన బండ తొలగించేటప్పుడు ఇద్దరండి, ఇద్దరు కావచ్చు, ఎక్కువగా మంది, బహువచనం. మీరు సంఖ్యను మనం అంటే పైన కూడా మీరు, కింద కూడా మీరు. బండ తొలగించాలన్నా మీరే, కట్లు ఇప్పాలన్నా మీరే. ఒక్కడితో కాదు బాబో, ఇది ఒక్కరిద్దరు చేసేది. మీరు అనండి. మీరు అంటే ఇప్పుడు ఈ గుంపు అంతటికి వస్తుంది. మీరంటే ఇద్దరికి వస్తుంది. ఎస్ బిడ్డ, మీరంటే ఇద్దరికి వస్తుంది. మీరంటే యవనస్తులందరికీ వస్తుంది. స్తోత్రం కలుగును గాక. మీరు చెప్పండి. మీరు కాలేజీలో కట్లిప్పే వారిగా ఉండాలి. కాలేజీలో చూడలేని వారికి చూపించేవారిగా ఉండాలి. స్కూల్లో, కాలేజీల్లో, డ్యూటీలో స్తోత్రం కలుగును గాక. మీరు ఆలయానికి వస్తున్నారనంటే మీరు అనేక పరిచయం చేసేవారిగా ఉండాలి. మనుషులు విమర్శించే వాళ్ళుగానో మనుషుల్ని త్రోసేసే వాళ్ళుగానో ఉండకూడదు. మీ మీద ఉమ్ముపడాలి, మీరు అవమానాలు పాల్పడాలి, మీరు నిందల పాలవ్వాలి, మీరు అదములు అవ్వాలి, మీరు ఎందుకు పనికిరాని పిలువబడాలి. అప్పుడే ప్రభు క్రీస్తు రక్షకుడు ఆయన మహిమలు మీ మీద అనుగ్రహించి వాడుకుంటాడు యేసునామములో. యేసునామములో వాడుకుంటాడు. యేసునామములో. అదములు అంటారు మిమ్మల్ని, ప్రేమ లేదంటారు మిమ్మల్ని. స్తోత్రం కలుగును గాక. కట్టేశారండి. చచ్చిపోయినోడు వస్తే, చచ్చిపోయినోడు లేచి వస్తే ఈ అవతారం ఏంటండి దేవునికి? ఏం టీచర్ గారు, ఏం అవతారం ఇది? ఈ గుడ్డ పేలిక దేవుని మాటకి ఆగుద్దా? చెప్పు నాన్న. ఈ గుడ్డ పేలిక దేవుని మాట తెంచలేదా? మరి ఎందుకు తెగలేదు? అదే, నేను మారను అంటే దేవుడు కూడా నిన్ను మార్చలేడు. నేను మారను అని అంటే దేవుడు కూడా నేను మారుతాను అంటే దేవుడు నిన్ను మారుస్తాడు. అవునా కదా? చెప్పండి. నేను మారను అంటే ఏం చేస్తాడు ఆ మనిషిని? మొండితనం, వంకరతనం, గుడ్డితనం. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని బోధలు చేసినా, దేవుడు ఎంత మొత్తుకున్నా, ఎంత వేదన పడ్డా అవి ఇప్పరే. ఆమేన్. అది ఇప్పకపోగా ఇంకో చున్నీ, మీ చున్నీలే అవుట్, కట్టు, ఏదో ఒక కట్టు, ఇంకో కట్టు కడతారు. వీళ్ళు మహాజ్ఞానులు వీళ్ళిద్దరు. అరే కట్టిప్పురా బాబు అంటే వీళ్ళు ఇంకా కొన్ని కట్లు కడతారు రక్షించబడ్డోడికి.
మీకు అర్థమవుతుందా? ఈ కట్లేంటి? ఇది ఆత్మ దూర ఇవేమో మత కుల ఇవన్నీ ఆచారాలు. ఏంటి ఇవి? రక్షణ పొందాడు కానీ మంగళవారం మంచిదంటాడు. ఇది కన్ను కనపడతలే. రక్షణ పొందాడు ఏమంటాడు? 7 రోజులు మంచిది కాదంటాడు. ఈడు ఇంకోటి అంటాడు ఇది 21 మంచిది అంటాడు. అంటే మానవుల సహజిక పద్ధతులను దైవ పద్ధతులుగా అంగీకరిస్తారు. ఆ తర్వాత ఈ కట్లు ఏంటంటే ఇవి వాక్యము బాగలేదు, ప్రార్థన బాగలేదు, అది బాగలేదు, ఇది కాదు అది కాదు అని చెప్పి ఎదుగుటోని మీద బరువులేసి అయ్యేసి ఇయ్యేసి ఇంకా అని చేస్తారు. ఏయ్ నేను ఎబ్రోన్లోనే ఉంటే అని ఎబ్రోన్ కట్టు కడతాడు. ఏయ్ పెంతుకొస్తాడు ఒక కట్టు కడతాడు, కైచాప్కి వస్తాడు కట్టు కడతాడు. ఈ కట్లని ఎవరు కడుతున్నారు? మీకు అర్థమవుతుందా? ఎబ్రోన్ కట్టు కట్టారు, పెంతుకొస్తు బాసన మండలం కట్టు కట్టారు, ఇంకా చర్చ సిఎస్ఓ కట్టు, ఇంకా ఈ ఈ ఈ ఆచారాలన్నీ ఇవేమో లోకాచారాలు, ఇప్పుడు మతాచారాలు వచ్చేసినాయి. ఈ మతాచారాలతో ఏం చేస్తున్నారంటే విశ్వాసం రక్షించబడిన తర్వాత వాళ్ళని వెళ్ళగొట్టకుండా కట్లు కట్టేస్తున్నారు మళ్ళీ. అవునా కదా చెప్పండి మీరు? అవునా కదా చెప్పండి? బతుకున్నో నేను పోనీయాలి కానీ మన అవిశ్వాసపు కట్లు మళ్ళీ కట్టడం ఏంది? ఆకులన్నా వాడు అప్పుడే బతికాడు, వాడి మీద ఎక్కువ భారం మోపొచ్చా? చెప్పండి, మోపొచ్చా? ఎక్కువ వాడి మీద డౌట్లు పెట్టొచ్చా? అప్పుడప్పుడు ఎదుగుతున్నాడు కదా, పాలు తాగేవాడికి ఆహారం పెట్టొచ్చా? సెర్లాకే పెట్టాలి. ఫస్ట్ పాలు దాపాలి, తర్వాత సెర్లాకి పెట్టాలి, తర్వాత గట్టి పదార్థాలు పెట్టాలి, తర్వాత కొంచెం చిన్న చిన్నగా వాడిని చేయాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? అరే అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇది ఇదే అది అదే. మనం చదువుకున్నాం కృపావరాలు నానా విధాలు, పరిచయాలు నానా విధాలు. అవి అర్థం చేసుకోవాలి. నువ్వెక్కడ నాటబడ్డావో దానికి నువ్వు విధేయుడై నువ్వు జీవిస్తే చాలు. చప్పట్లు కొట్టండి ఒకసారి. నువ్వే బోధ వింటున్నావో, నువ్వే నడిపింపు నేర్చుకున్నావో, ఏ నడిపింపులో, ఏ బోధలో, ఏ పద్ధతిలో నువ్వు ఇక్కడ ఏర్పాటైనావో ఆ పద్ధతిని, ఆ బోధని, ఆ మర్యాదని నువ్వు అనుసరిస్తే యేసు నామములో అది చాలు. అవునమ్మా? స్తోత్రం కలుగునుగాక. ఇది చెయ్యి, ఇది పేసాను. ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ మీరిద్దరు ఒకవైపు రండి. ఫస్ట్ వచ్చిన వాళ్ళలో వీళ్ళు ముందు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని రక్షించబడి ఎవరో వీళ్ళు కట్లిప్పేశారు. ముందుగా రక్షణ పొందిన వాళ్ళు బాప్తిసం తీసుకున్న తర్వాత చర్చిలోకి వచ్చే వాళ్ళతోటి, కొత్త వాళ్ళతోటి రకరకాలుగా మాటలు మాట్లాడి ప్రోత్సహించి వాళ్ళ డౌట్లు క్లియర్ చేసి స్తోత్రం కలుగునుగాక. ఎవడి భజన ఇక్కడ చేయొద్దు, ఈ భజన చేస్తే చాలు అనండి. ఎవడి భజన అనండి, బయట భజన వద్దు అనండి. మన భజన చేయండి చాలు, మన ఇంట్లో భజన చేయండి చాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మన ఇంట్లో భజన వదిలిపెట్టి బయట భజన మనం చేయాల్సిన అవసరము లేదు. స్తోత్రం కలుగునుగాక. వీళ్ళు విడిపించారు, ఎవరో వీళ్ళని విడిపించారు, దగ్గర పెట్టుకున్నారు, ప్రార్థన చేశారు, బల గురించి మాట్లాడారు, విశ్వాసం గురించి మాట్లాడారు, సాకు గురించి మాట్లాడారు, సంఘం గురించి మాట్లాడారు, పక్కల గురించి మాట్లాడారు. వీళ్ళని చిన్న చిన్నగా వీళ్ళ కట్లన్నీ ఇప్పి వీళ్ళని స్వతంత్రులుగా చేసేసారు. చేతులు ఎత్తారు. వీళ్ళు ముందు పుట్టినోడు, ఇప్పుడు వెనక పుట్టినోడి కట్లు ఇప్పాలి. వీళ్ళు ఇప్పండి కట్లు వేస్తున్నాం మమ్మల్ని. ఒకరేమో చేతుల కట్లు, ఒకరు కాళ్ళ కట్లు, ఒకరి మనోనేత్రపు గుడ్డితనం. ఇవన్నీ వాక్య ప్రత్యక్షతతో నేర్చుకున్న వాళ్ళు విశ్వాసి కట్లు ఇప్పాలి. ఇప్పుడు చెప్పలు కొట్టాలి. అప్పుడు అన్నాడు విప్పి వీని పోనీయండి, మీలాగా వాడిని బంధించకండి. స్తోత్రం కలుగునుగాక. పోనీ అర్థం ఏంటి? ఎక్కడికి పోవాలి వీడు? 12వ అధ్యాయంలో చూస్తే యేసుతో పాటు కూర్చొని భోజనం చేస్తున్నాడు. లాజరును చూడటానికి చాలా మంది వచ్చారు. లాజరును చూచి యేసును మాత్రమే కాక లాజరును కూడా చంపదామని వచ్చిన వాళ్ళు లాజరును చూసి అనేకులు విశ్వాసం ఉంచారు. అనేకులు ప్రభుని నమ్ముకున్నారు. స్తోత్రం చెప్పండి వస్తారు. అనేకులు ప్రభుని నమ్ముకున్నారు. ముందొచ్చిన ఇద్దరు రండి. ఇదొక గుంపు. అందరు చూడండి ఒకసారి.
ఇట్రండి. ఇదొక గుంపు, ఇదొక గుంపు. ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు బండలు తొలగించే గుంపు. ఇది పెద్ద పెద్దవి, బాగా అనుభవం కలిగేది. వీళ్ళు బాగా తీసుకు దగ్గరగా ఉండి హత్తుక్కుపోయి పాస్టర్ గారికి జోకులు వేయద్దు, మంచిగా మాట్లాడాలి. పాస్టర్ గారి గుండెకి హత్తుక్కుపోయి, అరుణ ఇడుచుడు, నేను బైబిల్ చదువుతున్నావు, ఇప్పుడు బైబిల్ చదువుతున్నావు, మీ ఆయనకి చెప్తాను జోకులు వేయద్దు ఎవరితోటని. అవి కొన్నిసార్లు బాధపడుతున్నాయా? అత్తుకుపో, నువ్వు కూడా అత్తుకుపోయి ఎదిగిన గుంపు ఇది. ఇది ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న గుంపు. వీళ్ళని బండలు తీయలేరు. ఆమేన్. వీళ్ళు కట్లు మాత్రం ఇప్పగలుగుతారు, వీళ్ళు బండలు మాత్రం తొలగించగలుగుతారు. ఇంకో గుంపు రండి, ఒక ఇద్దరు రండి సిస్టర్స్, మీరిద్దరు రండి. వీళ్ళకేం తెలియదు పాపం, వీళ్ళిద్దరు రండి. వీళ్ళు మరియ సమస్యను గుర్తించినట్టుగా ఇక్కడ మోకరించండి. మీకు ఇది అర్థం కావాలి మెసేజ్. మరియ సమస్యని గుర్తించినట్టుగా వీళ్ళు సమస్యలు గుర్తించి ఊకేడుస్తారు, పిచ్చోళ్ళలాగా ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుని దగ్గరికి. చేయండి, ప్రార్థన చేయండి. వీళ్ళు ప్రార్థన చేసే గుంపు ఇది. ఏ గుంపు ఇది? ఇంకో ఇద్దరు రండి, ఎవరు ఒక ఇద్దరు. ఈ గుంపు ఏం చేస్తారు తెలుసా? ఎక్కడ సమస్య ఉందో వాళ్ళేం ప్రార్థన చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళేమో యేసయ్యను ఎక్కడ ఉందో అక్కడ తీసుకెళ్తారు. ఆయన ఎక్కడ ఉంచారో చెప్పండి, వీళ్ళు చూపెడతారు. ఈ గుంపు ఏంటి? చూపెట్టే గుంపు. వీళ్ళేమో ఇటు చూడు తల్లి, పైకి చూడండి రా, వీళ్ళు పైకి మంచి కూర్చో. ఉండండి, మీరు అటు నిలబడండి. వీళ్ళేమో ప్రార్థించే గుంపు సంఘంలో అన్నమా. వీళ్ళు ప్రార్థించే గుంపు, వీళ్ళు తీసుకెళ్లే గుంపు. ఆమేన్. వీళ్ళు బండలు తొలగించే గుంపు, సహకారులు. వీళ్ళు కట్లిప్పే గుంపు. ఆమేన్. ఎంతమంది ఉన్నారండి? ఇది సంఘం. 4 పిల్లర్స్ తెలిసే బెదర్, 4 పిల్లర్స్ తల్లి, 4 పిల్లర్స్ స్ట్రాంగ్ ఉంటే లాజరు ఇప్పుడు నడవగలుగుతాడు. యేసు నామములో సాక్షిగా వెళ్ళగలుగుతాడు. ఇప్పుడు లాజరు ఎలా అయ్యాడంటే, ఒకప్పుడు చర్చికి రానోడు, మీరు 12 చదవండి. ఒకప్పుడు చర్చికి రానోడు, ఒకప్పుడు ప్రార్థన అంటే ఇష్టం లేనోడు, ఒకప్పుడు చర్చికే రానోడు, ఇప్పుడు యేసు కోసం చనిపోవటానికి సిద్ధమైనోడు, యేసు కోసం హతసాక్షి అవుతున్నాడు. నేను నీకు బాగా అర్థమైంది కదా, నేను తలకాయ ఊపుతున్నా నాకు అర్థమైపోయింది బిడ్డ. ఇది మన పరిచర్య, ఇది అద్భుతమైన పరిచర్య. చాలామంది సంఘంలో వచ్చి ఇక్కడ యవ్వనస్తులు చూసి నేర్చుకుంటున్నారు పాస్టర్స్. ఇక్కడున్న యవ్వనస్తులు చాలామంది మాదిరిగా ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. కుమారి, ఏ గుంపులు ఉంటావు? ఏదో గుంపులో జాయిన్ అయిపోండి. ఇప్పుడు సంఘం ఎలా జాయిన్ అవ్వాలమ్మా? నన్ను క్షమించాలని నన్ను మర్చిపోతా పేరు. నీ పేరు చెప్పురా. లత తల్లి, మీరందరూ నన్ను క్షమించాలి. నేను ఈ మధ్యలో నా మైండ్ పని చేయట్లేదు, పేర్లు మర్చిపోతాను, పాస్టర్నే మర్చిపోతా. మర్చిపోయినా కూడా 2 సార్లు మర్చిపోయినా. ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ నుంచి మిర్యాలగూడెం పోతున్నా, హాస్టల్ కాడికి పోతున్నా. అది కాదు, ఆర్టీసీ బస్సులో నా పక్కనే కూర్చుని ఒక్కనే టికెట్ కొట్టుకున్నా. నేను కండాడి పక్కన కూర్చున్నా. ఇది చూడు ఎలా ఉందో జోక్. నేను ఎక్కడ కూర్చున్నా? లెక్క సార్ ఒకళ్ళు టికెట్, నేను అంటాను ఎవరో ఉన్నా లెక్క పెట్టండి అంట. ఒక 10 సార్లు అయిన తర్వాత తెలిసా నాకు సడన్ గుర్తొచ్చింది, అసలు తీసుకొని లేని చూస్తే ఒకటే టికెట్ ఉంది. నాలుక కొరుక్కొని క్షమాపణ అడిగి సార్ నేనే తీసుకోలేదన్నాను. వాడు నమ్ముతాడా? ఇటు దొంగ అనుకోడా? హల్లెలూయా. ఒకసారి ఏమో భువనగిరి మోత్కూరు వెళ్తున్నాం, హాస్టల్ పిల్లలు ఉన్నారు. ఆ బ్రిడ్జి మీద ఒక అడుక్కుంటుంటే అమ్మగారిని దించి ఆయనకి డబ్బులు వేసి రాపో అన్న, ఎందుకు జాలి అనిపించి ఆమె డబ్బులు వేయటానికి పోయింది, మర్చిపోయి బండి వేసుకుని వెళ్ళిపోయినా. అంత దూరం పోయిన తర్వాత బీబీ నగర్ దగ్గర అంత దూరం పోయిన బండి ఏం తేలిగుందని చూస్తా, లేదనక ఫోన్లో మళ్ళీ రిటర్న్ వచ్చి అమ్మగారిని ఎక్కించుకొని వెళ్ళినా. అందుకని పేర్లను మీరేం అనుకోకండి. లత, ఏదో ఒక గుంపులో జాయిన్ అవ్వాలి. ఎన్ని గుంపులు ఉన్నాయి సంఘంలో? ఒకటి రోధిస్తారు, వీళ్ళు రోధిస్తారు. సమస్యను గుర్తుపట్టారు. వీళ్ళు సమస్యను గుర్తుపట్టి ఊరుకోరు, ఏడుస్తూనే ఉంటారు. వీళ్ళు ఏడుస్తూనే ఉంటారు.
హల్లెలూయా. వీళ్ళు ఏడుస్తుంటే దేవుడు ఎమ్మటి ఇంకొకరు లేపేశాడు, చూపెట్టే వాళ్ళని. ఆమేన్. వీళ్ళు ఏం చేస్తారు? చూపెట్టేవాళ్ళు తీసుకెళ్తారు, ఎంత భారమైనా తీసుకెళ్తారు. ఎమ్మటే మోసే వాళ్ళని తీసుకొచ్చాడు, బండలు, బలవంతులు, సహకారులు, స్తోత్రం కలుగునుగాక, బండలు. ఎమ్మటే ఇంకో గుంపుని దేవుడు లేపాడు, కట్లిప్పే గుంపు, కట్లిప్పే గుంపు, కట్లిప్పే గుంపు. లాజర్ దా పైకి రా, లాజర్, లాజర్ దా పైకి రా, లాజర్ పైకి రా, లాజర్. స్తోత్రం కలుగునుగాక. బా, ఈ మెసేజ్ మామూలు మెసేజ్ కాదండి. లాజర్ ఇప్పుడు దేవునితో నిలబడ్డాడు. ఆ మాట చదువున్నాను, 12వ అధ్యాయం 1-2 వచనాలు చూడు. లాజరు యేసుతో భోజనం చేస్తున్నాడు చూడు. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. ఎన్ని దినాల ముందు వచ్చాడు? 6 దినములు. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న. చప్పలు కొట్టండి, కొట్టి యేసునామములో, హల్లెలూయా, యేసునామములో. హల్లెలూయా. అన్న ఇప్పుడు ఎవరితో భోజనం చేస్తున్నాడు? లాజరు యేసు ప్రభుతో కూర్చున్నాడు, యేసు ప్రభుతో నడుస్తున్నాడు, దా దా యేసు ప్రభుతో నడుస్తున్నాడు, యేసు ప్రభుతో వెళ్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసుని చంపాలనుకున్నారు అదే అధ్యాయంలో, పై వచ్చిన వాళ్ళు. అక్కడ నీ మైక్ దగ్గర ఉంటుంది, నీ మైక్ దగ్గర ఆనే. కాబట్టి యూదులలో సామాన్యుడు ఆయన ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూసుటకు మాత్రమే కాక మృతులో నుండి ఆయన లేపిన లాజరు కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదుల్లో అనేకులు తమ తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. చప్పలు కొట్టండి యేసునామములో. హల్లెలూయా. అనేకులు అనండి అందరూ, అనేకులు యేసుని నమ్ముకొని దేవుని మందిరానికి అనేకులు పరిగెత్తుకొని 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 వచ్చేసారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును. ఎందుకు? ప్రార్థించే గుంపు. చెప్పండి, ప్రార్థించే గుంపు. సమస్యను గుర్తించారు. ఒట్టిగా ప్రార్థించండి కుదరదు, రోగం గుర్తించి ప్రార్థించారు. వాళ్ళు గుర్తించి ప్రార్థించే వాళ్ళు కావాలి. ఒట్టిగా ప్రార్థిస్తారు చాలామంది, ఏం సమస్య విరుడు కాదు, గుర్తించారు. రెండవది నడిపించే గుంపు, మూడవది, నాలుగవది అనేకులు చర్చిలో చేర్చబడ్డారు. పాపులు పరిశుద్ధులైనారు. హల్లెలూయా. బలీను బలపరచబడ్డారు, బలీను బలపరచబడ్డారు. పడ్డారా లేదా? స్తోత్రం కలుగునుగాక. యవనస్తులారా, ఇదే మీ పరిచర్య. బిడ్డలారా, ఈరోజు మీ చిన్నపిల్లలు కదా అనుకోవద్దు. మీరు చిన్నపిల్లలే, కానీ పరిశుద్ధాత్మ గొప్ప దేవుడు. మీ జీవితాలు ఆయనకు తెలుసు, మీ బ్రతుకులు ఆయనకు తెలుసు, మీ విషయాలు ఆయనకు తెలుసు. పెద్దవాళ్ళారా, అమ్మలారా, మీరు ఈ గుంపులో చేరితే అనేకులు రక్షణ పొందుతారు, అనేకులు క్రీస్తుని చూస్తారు. మీ వాళ్ళు చూస్తారు, బయట వాళ్ళు కూడా. ఏరా విజయలక్ష్మి, చూస్తారా లేదా? నీ భర్త నీ పక్కనే కూర్చుంటాడు, అవసరం అనుకుంటే ఉద్యోగం రిజైన్ చేసి వస్తాడు, అంతే. రిజైన్ చేస్తున్నామంలో పర్వాలేదు, చర్చి కంటే ఎక్కువేం కాదు బిడ్డ. మన జాయింట్ కలర్ రిజైన్ చేశాడు. ఒకవేళ ఈ డ్యూటీ కాకపోతే ఇంకా చిన్న డ్యూటీ అయినా చేస్తాడు. కానీ దేవుని మందిరంలో ఉంటే, దైవ దీవెన పొందుకుంటే, దేవుని మందిరంలో ఉంటే శాశ్వతమైన కృప, శాశ్వతమైన జీవం, శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన తృప్తి, సంతృప్తి దేవుని మందిరంలో. దావీదు దేవుని మందిరంలో ఉంటే, ఆ మందిరంలో దేవుడు దావీదు మందిరంలోకి వస్తే దావీదుతో చెప్పాడు, దావీదు, నీ సంతానమును భూమి మీద నేను ఉంచుతానయ్యా, నీకు సింహాసనం ఇస్తానయ్యా, కొట్టివేనేనని చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. మందిరానికి రాకుండా ఇద్దరిని పోషిస్తామేమో, మందిరానికి వస్తే వంశాలను పోషిస్తాం. కుమారి, మందిరానికి వస్తే ఎవరిని పోషిస్తావు? వంశాలు పోషిస్తావు. మన సార్ని ఏదో ఒక గుంపులో చేర్చు, ఈ గుంపులో చేర్చు, ఈ గుంపులో, నా గుంపులో చేర్చు. స్తోత్రం చెప్పు సార్. హల్లెలూయా. ఏరా ఇస్తారు, మన ప్రసాద్ ఏదో గుంపులో ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది, 1 hour ప్రేయర్. ప్రతి ఒక్కరు 1 hour ప్రేయర్లో ఉండాలి. వినండి బాబు, మీరు రక్షణ పొంది ఎదిగింది. నేను ఒక మాట వాడతాను, మీరేమనుకోరు కదా, ఇది చెప్పి ముగిస్తాను. బాప్తిసం ఉంది, బల్లు ఉంది, ఇది చెప్పి ముగిస్తాను. పెద్దోడిగా పుట్టింది ఎందుకంటే చిన్నోడి సెడ్ వేయటానికి. పెద్దదానికి ఎందుకు పుట్టామంటే చిన్నదాన్ని మూతి గడగటానికి. ఇంకోటి అంటే బాగుంటుందని మూతి అన్నాను. చెప్పండి, అవునామా? ముందు పుట్టింది ఎందుకు అనుకున్న ఊరికే గొప్పలా, అందుకే నీకు జ్యేష్ఠత్వం వచ్చింది. ముందుగా నువ్వు చర్చకొచ్చి, ముందుగా మారు మనసు పొంది,
నువ్వు ఎదిగేది ఎందుకనంటే వెనకాల వచ్చేవారికి నువ్వు పరిచర్య చేయటానికే. స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు నీ సమస్యను చూస్తున్నాడు. ఈరోజు దేవుడు నీ పరిస్థితిని చూస్తున్నాడు. కుళ్ళిపోయిందా? వాసన కొడుతుందా? నీ చేయి దాటిపోయింది. చెప్పండి, నీ చేయి దాటింది అనండి. నా చేయి దాటింది అనండి. నా చేయి దాటింది, కానీ నా దేవుని చేతిలోనే ఉంది. నా దేవుని చేయి దాటలేదు. అందరూ అంటారు, అమ్మా ఏంటి నీ పరిస్థితి, ఇలా అయిపోయావేంటి? అయ్యా నా చేయి దాటింది, నీ చేయి దాటింది, ఇంకొకరి చేయి దాటింది, కానీ ఒకరి చేతిలో ఉంది. ఆయనే నజరేయుడైన యేసు. పిలవండి ఒకసారి, అనండి, నజరేయుడైన యేసు. మళ్ళీ పిలవండి ఒకసారి, నజరేయుడైన యేసు. ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో ఉంది. నీ చేయి దాటొచ్చు, నీ చేయి దాటొచ్చు. స్తుతి కలుగును గాక. ఆమేన్. బాప్తిసం తీసుకున్నా అనుకుంటున్నావా? చర్చికి వచ్చాను అనుకుంటున్నావా? కట్లిప్పబడాలి. కట్లిప్పబడితే నువ్వు కట్లిప్పుతావు. బండలు తొలగించబడితే నువ్వు బండలు తొలగిస్తావు. నువ్వు సమస్య గుర్తుపడితే నీ సమస్య, అనేక సమస్యలు నువ్వు గుర్తుపడతావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకోసం ఎంతోమంది ప్రార్థన చేశారు. నువ్వు అనేకల కోసం ప్రార్థించాలి. గట్టిగా చెప్పలు కొడదాం. మీరంతా లైన్ నిలబడండి. మీరంతా లైన్ నిలబడండి. మీరందరూ ఒక మంచి స్నాప్ తీసుకోండి గుంపుని. మంచి స్నాప్ తీసుకోండి గుంపుని. ఈ గుంపు ఈ ప్రసంగాన్ని మీరు కనీసం 10 సార్లు చూడాలి. ఎన్నిసార్లు చూడాలి? 10 సార్లు చూడాలి. షేర్ చేయండి. ఏమంటారు చెప్పండి రా. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ కూడా పెట్టండి. మీకు బెటర్ అయిపోతే పక్క వాళ్ళతో పెట్టేయండి. మా పాస్టర్ గారు మంచిగా చెప్పాడని ఒక పదం పెట్టండి. స్తోత్రం కలుగును గాక. ఏదో ఒక గుంపులో నువ్వు చేర్చబడదువు గాక. గాడ్ బ్లెస్. కూర్చోండమ్మా. నేను నా మెదడంతా పోగొట్టుకున్నాను. ఎందుకు? వాక్యం రావట్లేదు. ప్రార్థన చేస్తున్న, ప్రభువా మాట్లాడు అని, దర్శనం ఇవ్వని నా డైరీలో రాసుకున్నాను. ఈ వారం మెసేజ్ అయిపోతే మళ్ళీ సోమవారం నుంచి నేను ప్రయత్నం చేస్తాను మెసేజ్ కోసం. ఆమేన్. మళ్ళీ ఆదివారానికి సిద్ధపడటానికి, మీకు మెసేజ్ ఇవ్వడానికి, మధ్య మధ్యలో ఇతరులకు మెసేజ్ ఇవ్వడానికి, సేవకులకు మెసేజ్ ఇవ్వడానికి నేను చాలా సిద్ధపడతాను. మెసేజ్ని ఒక్కడు కూడా రావట్లే. అంధకారం. జాన్ కన్నులు ఇట్లా చుట్టారు, నా కన్నులు చుట్టబడ్డాయి. అస్సలు ఒక అక్షరం రావట్లే, ఒక పొల్లు రావట్లే. ఏమన్నా నీ ముఖం చూసినాక నాకు సంతోషం వేసింది నవ్వుతుంటే. నువ్వు వాక్యం చెప్పి, అందుకే నేను వెనకాల కూర్చున్నా, ముందు వస్తే స్తుతి వాక్యం చెప్పాల్సి వస్తుందని. ప్రైజ్ ది లార్డ్. అయితే పరిశుద్ధాత్ముడికి మనకి ఏం పెట్టాలో తెలుసు. ఏం భోజనం వడ్డించాలో, మనల్ని ఎలా ఆశ్రదించాలో ఆయన సిద్ధపరిచిన మెసేజ్ ఈరోజు మనకిచ్చాడు దేవుడు. స్తుతి కలుగునుగాక. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేద్దాం. అమ్మా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆరాధన నుంచి వచ్చింది మెసేజ్. ఆరాధన, 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 ఆరాధన. ఆరాధన చేస్తే, కన్నీటితో ఆరాధన చేస్తే, కన్నీటితో పాడితే, కన్నీటితో దేవుని స్తుతిస్తే, నువ్వు ఇష్టంగా దేవుణ్ణి ఆరాధిస్తే, ఇష్టంగా నువ్వు పాడగలిగితే, ఇష్టంగా వినగలిగితే, ఇష్టంగా చేయగలిగితే, ఇష్టంగా మాట్లాడగలిగితే, ఇష్టంగా ప్రవర్తిస్తే, నా దేవుడు నీ జీవితంలో చెయ్యని అద్భుతము ఏది లేదు, లేదు, లేదు. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. ప్రభువా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మేలు చేసి కీడు అనుభవిస్తున్నావా? స్తోత్రం చెప్పు దేవునికి. పర్వాలేదు. మేలు చేస్తే నీకు గాయాలైనాయా, నీ గుండెని గాయపరిచారా, నీ మనసుని గాయపరిచారా? పర్వాలేదు, ప్రార్థన చేయి. దేవుడు నమ్మదగిన వాడు. ఆ శ్రమ నీకు వచ్చిందా మేలు చేసిన తర్వాత? పర్వాలేదు. అనేక మంది శ్రమలో ఉన్నారు. సాతాను పునాదులను తుత్తినిలుగా చేయటానికి ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను ఏర్పాటు తరతరాలకు వస్తున్న ఆ యొక్క పునాదులు, ఆ సాతాను పునాదులు, శాపగ్రస్త పునాదులు, ఆర్థిక పునాదులు, దరిద్ర పునాదులు, అనారోగ్య పునాదులు ఏమైతున్నాయో, ఎక్కడ దాచబడి ఉన్నాయో, ఎక్కడ మౌనంగా ఉన్నాయో, నా యేసు నామములో, నజరేయుడగు యేసుక్రీస్తు నామములో, నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అది గుర్తించబడునుగాక. చేయండి ఒక నిమిషం ప్రార్థన.
లాజరు ఈరోజు హతసాక్షి అవటానికి, లాజరు చూసి అనేకులు రక్షణ పొందడానికి, ఈరోజు నిన్ను చూసి ఎవరు రక్షణ పొందారు, నిన్ను చూసి ఎవరు బాప్తిసం తీసుకుంటారు, నిన్ను చూసి ఎవరు చర్చికి వస్తున్నారు, నిన్ను చూసి ఎవరు మారు మనసు పొందుతున్నారు, నిన్ను చూసి ఎవరు యేసయ్య దేవుడని చెప్పుతున్నారు. చెప్పకపోతే మన బ్రతుకు ఎందుకు అనుకోవాలి, చెప్పకపోతే నా జీవితం ఎందుకు అనుకోవాలి? దేవా, నన్ను చూసి ఎవరయ్యా రక్షించబడింది, నన్ను చూసి ఎవరయ్యా యేసు దేవుడనంది? అయ్యా, నన్ను చూసి లాజరు చూసి వచ్చినట్టుగా మరి నన్ను చూసి ఎందుకు మందిరానికి రాలేకపోతున్నారయ్యా, ఎందుకు అంగీకరించలేకపోతున్నారయ్యా? అయితే ఇంకా నాకు కట్లున్నాయా, బండలున్నాయా, తొలగించబడలేదా? ప్రభువా, నేను ఏదో ఒక గుంపులో చేర్చబడాలయ్యా. ప్రార్థించే గుంపులోనా, గుర్తుపట్టే గుంపులోనా, ప్రభువా బండలు తొలగించే గుంపులోనా, ప్రభువా కట్లు ఇప్పే గుంపులోనా? దేవా, నన్ను ఏదో ఒక గుంపులో చేర్చయ్యా. సంఘానికి నేను క్షేమంగా ఉండాలి. అలా ఉండకపోతే నాకు క్షేమమే లేదు, అలా ఉండకపోతే నాకు లాభం లేదు, అలా ఉండకపోతే నాకు పరలోకం లేదు, అలా ఉండకపోతే నాకు దీవెన లేదు. అక్కడో ఎక్కడో ఎక్కడో అక్కడ ఉంటేనే నీకు ఆశీర్వాదం, ఎక్కడ లేకపోతే అక్కడిక్కడ ఇస్తారులాగా అయిపోతుంది నీ బ్రతుకు. నీ జీవితం అలా ఉండొద్దు, నా జీవితం అలా ఉండొద్దు. యవనస్తులారా, దేవుడు మిమ్మల్ని గొప్ప వాళ్ళగా చేయబోతున్నాడు. యవన బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఆశ్రయించబోతున్నాడు. కుటుంబాలు దేవుడు కదిలించబోతున్నాడు. మనకిచ్చిన వాగ్దానం చాలా గొప్ప వాగ్దానం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పాస్టమ్మ గారు వచ్చి వాక్యం కోసం ప్రార్థన చేస్తారు. స్తోత్రం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆమేన్. నీ మాట చాలయ్యా, స్తోత్రం. ఆరాధన, ఆరాధన, నీ తోడు ఆరాధన. నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. గ్లోరీ. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట, నీ మాట చాలయ్యా. ఆమేన్. గ్లోరీ. నీ తోడు చాలయ్యా, హల్లెలూయా. నీ నీడ చాలయ్యా, నీ మాట, నీ మాట చాలయ్యా, హల్లెలూయా. నీ చూపు చాలయ్యా, అందరూ, నీ అందరూ తోడు చాలయ్యా. దేవుడు దర్శిస్తున్నాడు, దేవుడు దర్శిస్తున్నాడు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఓ! నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ఎన్ని బాధలు ఉన్నానో, ఇబ్బందులెదురైనాను. అమ్మగారు రావాలి. ఎంత కష్టమొచ్చినా గ్లోరీ. నిష్ఠురమైనను. ఎన్ని బాధలు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంత కష్టమో నిష్ఠురమైనను. హల్లెలూయా. నీ మాట చాలయ్యా, హల్లెలూయా. నీ చూపు చాలయ్యా, హల్లెలూయా. నీ తోడు చాలయ్యా, హల్లెలూయా. నీ నీడ చాలయ్యా. స్తోత్రం, నీ మాట చాలయ్యా, స్తోత్రం, నీ చూపు స్తోత్రం, చాలయ్యా, స్తోత్రం, తోడు చాలయ్యా, స్తోత్రం. నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. స్తోత్రం, స్తోత్రం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. స్తోత్రం. నీ బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను,
అలలో మోంచి వేసిన ఆశలు అనగారిన బ్రతుకునావా పగిలిన కడలి పాలైనను అలలు మోంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే మేము ఉంటామేసయ్యా, నీ వెంటే మేము ఉంటామేసయ్యా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ నామానికి మహిమను ఘనతను ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. జీవము కలిగిన మా దేవా నీకు స్తోత్రాలు అయా. ఇక పునరుద్ధాన దినాన్ని బట్టి ప్రభా నాయన, 3వ నెల మొదటి ఆదివారాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినము నాయన పాటల ద్వారా మీరు మహిమ పొందినారు అయ్యా, నీకు వందనాలు. స్తుతి వాక్యములో మీరున్నారయ్యా. అయ్యా, ఆరాధనలో మీ సన్నిధిని ప్రభా నాయన, మీ శక్తిని మా మధ్యలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మీ దాసులో నిలబెట్టుకొని నాయన మీకు స్తోత్రాలు అయ్యా. నీ వాక్కులు ప్రభా, నీ మాటలు విడుదల చేసిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు నాయన. అయ్యా, యోహాను సువార్త 11వ అధ్యాయములో నుండి ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రభా అయ్యా చక్కగా మీరు మాతో నాయన వివరించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, 4 గుంపులను మా ముందుంచినావు నాయన, మీకు వందనాలు. మేము ఏ గుంపులో ఉన్నామో మా ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, నీకు వందనాలు. లాజరు కట్లతో ఉన్నప్పుడు ప్రభా నీకు వందనాలు. అయ్యా, కట్లిప్పేవారిగా ఉండాలని ప్రభా నాయన, బండలు తొలగించేవారిగా ఉండాలని, ప్రార్థించేవారిగా ఉండాలని ప్రభా అయ్యా, చూపించేవారిగా ఉండాలని తండ్రి. అయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, సాదృశ్యం ప్రభా మీరు మాకు చూపెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మేము చూసినది విన్నది ప్రభా ఏది విడిచిపెట్టకుండా నాయన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. దైవమా నీకు వందనాలు, దైవమా నీకు స్తోత్రాలు. విన్న ప్రతి మాట అది మా హృదయములు భద్రపరచబడునుగాక, నిలిచి ఉండునుగాక ప్రభా. విని విడిచిపెట్టేవారిగా ఉండకుండా ప్రభా, పెడచెవిన పెట్టేవారిగా ఉండకుండా ప్రభా అది మా హృదయములోకి తీసుకొని నాయన భారము కలిగి మా ప్రభా యాకోబు ఏ రీతిగా పట్టు విడవక ప్రార్థించినాడు అయ్యా నీకు స్తోత్రాలు. మేము కూడా పట్టు విడవక నాయన నీ సన్నిధిలో ప్రార్థించే వారముగా, దేవుళ్ళు పొందుకునే వారముగా, అనేకులకు దీవెనకరంగా మార్చబడుదుముగాక తండ్రి. మీకు స్తోత్రాలు. దైవమా నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. ఈ దినము నాయన బాప్తీసానికి సిద్ధపడిన తండ్రి నాయన నీ బిడ్డల బట్టి మీకు వందనాలు. భూలోకములో ఒక్క పాపి రక్షింపబడితే పరలోకమందు గొప్ప విందని నీ వాక్యము సెలవిస్తుండగా మా ప్రభా వారిని దీవించండి ప్రభా. సుధాకర్ను తన ప్రియ భార్యను ప్రభా మీరు నడిపించినందుకు మీకు వందనాలు. వారికి నేటి బాప్తీసాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. వారిని లోకము నుండి వేరు పరుస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. మీకు స్తుతులు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని మీ కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.